హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా జామెట్రీ రేఖాగణితం అనే టాపిక్లో బేసిక్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ మ్యాథమెటిక్స్లో రేఖాగణితం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాటిలో మేజర్ పాయింట్స్ అన్నీ కూడా ఈజియెస్ట్ వేలో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద సెషన్. టాపిక్ ఏదంటే చూడండి, బేసిక్ మ్యాథమెటిక్స్లో భాగంగా టాపిక్ ఏదంటే రేఖాగణితం. ఇది రేఖాగణితం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే జామెట్రీ అంటాం. ఏమంటాం? జామెట్రీ అంటాం. అయితే ఈ జామెట్రీలో మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఫాదర్ ఆఫ్ జామెట్రీని ఎవరు అంటామంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరినంటాం అంటే మనం యూక్లిడ్ అంటాం. ఎవరినంటాం? యూక్లిడ్. చూడండి, రేఖాగణితం వచ్చేసి మనకు ఫాదర్ ఆఫ్ జామెట్రీని ఎవరు అంటామంటే యూక్లిడ్ అంటాం. అయితే కాన్సెప్ట్స్లో వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ మనకు మేజర్ కాన్సెప్ట్స్ తీసుకున్నట్టయితే మనకి జామెట్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జామెట్రీ స్టార్ట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక బిందు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. బిందువు. దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే పాయింట్ అంటాం. రేఖాగణితం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక బిందు నుంచి స్టార్ట్ అవుతుంది. దీని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే పాయింట్ అంటాం. అయితే ఈ పాయింట్స్ని మనం ఇంగ్లీష్లో క్యాపిటల్ ఆల్ఫాబెట్ స్టార్ట్ చేస్తాం. క్యాపిటల్ ఆల్ఫాబెట్ లేదా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ చేస్తాం. క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఎగ్జాంపుల్ పాయింట్ ఏ, పాయింట్ సి, పాయింట్ డి లాగా. అంటే మనం ఇక్కడ రేఖాగణితం వచ్చేసి బిందుతో స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే వీటిని మనం ఈ పాయింట్స్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అంటే సరళ రేఖ. ఏదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదంటే ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం మనం? ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏదంటే పాయింట్. దీన్ని మన తెలుగులో బిందువు అంటాం. నెక్స్ట్ వచ్చేసి అంటే లైన్. ఏదంటే లైన్ని మనం దీన్ని ఏమంటామంటే తెలుగులో సరళ రేఖ అంటాం. దీన్ని ఏమంటామంటే సరళ రేఖ అంటాం. అయితే సరళ రేఖ వచ్చేసి ఇక్కడ అనేక బిందువుల సముదాయమే మనకు అంటే అనేక బిందువుల సముదాయమే సరళరేఖ. అనేక బిందువుల సముదాయమే మనం సరళరేఖ అని చెప్పొచ్చు, లైన్ అని చెప్పొచ్చు. ఇన్ఫినిటీ పాయింట్స్ టుగెదర్ ఫామ్ ఏ లైన్. అంటే అనేక బిందువుల మనకి ఇలాగ అనేక బిందువుల సముదాయమే ఇక్కడ మనకి అనేక బిందువులు కలిస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇన్ఫినిటీ పాయింట్స్ ఫామ్ ఏ లైన్. అంటే అనేక బిందువులు కలిసి మనకి ఏమవుతుందంటే ఇక్కడ లైన్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇన్ఫినిటీ పాయింట్స్ టుగెదర్ ఫామ్ ఏ లైన్. మనకు అనేక బిందువులు వచ్చేసి మనకు అవన్నీ కలిసి ఏమైందంటే ఒక లైన్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. అయితే ఈ లైన్ వచ్చేసి దీన్ని తెలుగులో ఏమంటామంటే తెలుగులో సరళ రేఖ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే లైన్ అంటాం. అయితే ఇక్కడ మనకు వీటికి తొలి బిందువు అంత్య బిందువు అనేది ఉందన్నమాట. వీటికి ఏముండదు అంటే
ఈ సరళ రేఖకు తొలి బిందువు కానీ అంటే స్టార్టింగ్ పాయింట్ కానీ తుది బిందువు ఎండింగ్ పాయింట్ కానీ ఉండవు. అంటే తొలి బిందువు తుది బిందువు ఉండదు. అయితే ఈ సరళ రేఖను మనం కొలవలేము. సరళరేఖను మనం కొలవచ్చా అంటే కొలవలేము. we can't measure a line. సరళ రేఖని కొలవలేము. చూడండి, ఇక్కడ వీటికి తొలి బిందువు ఉండదు, తుది బిందువు ఉండదు, అదేవిధంగా దీన్ని మనం కొలవలేము. ఎందుకంటే ఇక్కడ మనకు 2 యారో సింబల్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 యారో సింబల్స్ ఉన్న వాటిని మనం ఏమంటామంటే సరళ రేఖ అంటాం. వచ్చేసి ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇన్ఫినిటీగా వెళ్తుంది, అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో కూడా ఇన్ఫినిటీగా వెళ్తుంది అనమాట. ఇన్ఫినిటీ అంటే ఇక్కడ అనంతంగా ప్రయాణిస్తూనే ఉంటుంది అనమాట. అంటే రైట్ డైరెక్షన్లో అనంతంగా, లెఫ్ట్ కూడా అనంతంగా ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ లైన్ని కొలవలేము. వీటికి తొలి బిందువు కానీ తుది బిందువు కానీ ఉందన్నమాట. అయితే స్టార్టింగ్ పాయింట్ కానీ ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే రైట్ సైడ్లో ఇన్ఫినిటీగా వెళ్తూనే ఉంటుంది, లెఫ్ట్ కూడా ఇన్ఫినిటీగా మూవ్ అవుతుంటే ఉంటుంది అనమాట. అయితే వీటిని ఈ లైన్ని రాసే విధానం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్కి నియమించుకున్నట్టయితే దీన్ని మనం ఏబీ లైన్ అనుకుంటే, దీన్ని ఇక్కడ నియమించుకున్నట్టయితే ఏబీ లైన్. అయితే దీన్ని షార్ట్కట్లో రాసే విధానం తీసుకున్నట్టయితే ఏబీ లైన్ అని రాయొచ్చు, ఆర్ బిఏ లైన్ అని కూడా రాయొచ్చు అనమాట. అంటే మనం ఇలాగా 2 వేస్లో దీన్ని మనం ఇలాగా ఈ పెద్ద ఉన్న దాన్ని మనం ఇలా చిన్న రాసుకోవచ్చు అనమాట. వీ కెన్ రైట్ బోత్ వేస్ అనమాట. ఇలాగా ఏబీ లైన్ లేదా బిఏ లైన్గా రాసుకోవచ్చు. ఇలా పెద్ద ఉన్నదాన్ని మనం ఇలాగా చిన్నగా రాసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఎక్స్టెన్షన్ ఇది అనమాట. దీన్ని 2 వేస్లో రాసుకోవచ్చు, ఏబీ లైన్ ఆర్ బిఏ లైన్. వీటికి మాత్రం కంపల్సరీ 2 యారో సింబల్స్ మనం పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదంటే దీని తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏదంటే కిరణం దీని ఇంగ్లీష్లో మనం రే అంటాం. కిరణాన్ని ఇంగ్లీష్లో మనం రే అంటాం. మనం ఇలా రాసుకోవచ్చు. అది చూడండి, ఇక్కడ ఇది ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒక డైరెక్షన్లో మనం ఎలాగని రాసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ. అయితే వీటికి మాత్రం ఒకటే యారో సింబల్ ఉంటుంది. అయితే చూడండి, కిరణానికి తొలి బిందువు ఉంటుంది. తొలి బిందువు స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. కిరణానికి తొలి బిందువు ఉంటుంది, కానీ అంత్య బిందువు ఉండదు అనమాట. అంత్య బిందువు ఉండదు అంటే ఒక బిందువు ఉంటుంది అనమాట. అంత్య బిందువు ఉంటుందంటే ఉండదు. అంత్య బిందువు ఉంటుందా అంటే ఉండదు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఎండింగ్ పాయింట్ మాత్రం ఉండదు. దీనికి ఒకటే బిందువు ఉంటుంది అనమాట. అది మాత్రం తొలి బిందువు ఉంటుంది, అంత్య బిందువు ఉంటుంది అనమాట. అయితే ఒక డైరెక్షన్లో ఇన్ఫినిటీగా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎలాగని రాసుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక ప్రారంభ స్థానం మాత్రం ఉంటుంది అనమాట. ఇక్కడ సరళరేఖ ఉంటుంది అంటే ఇక్కడ ప్రారంభ స్థానం ఉండదు, అంత్యస్థానం ఉండదు. స్టార్టింగ్ ఏ లైన్ హ్యాస్ నో స్టార్టింగ్ పాయింట్ అండ్ నో ఎండ్ పాయింట్. ఇట్ గోస్ 2 డైరెక్షన్స్ ఇన్ఫినిటీలీ. రే మాత్రమే. రే అంటే దాని తెలుగులో ఏమంటామంటే కిరణం అంటాం. ఇది ఒక డైరెక్షన్లో ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇన్ఫినిటీగా వెళ్తూనే ఉంటుంది. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఒక తొలి బిందువు ఉంటుంది కానీ అంత్య బిందువు ఉండదు. ఇట్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్. రే హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ బట్ ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్. అదేవిధంగా దీన్ని రాసే విధానం చూసుకున్నట్టయితే
ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మనం ఏబి రే అనుకుందాం. ఏబి రే అనుకుంటే దీన్ని రాసే విధంగా తీసుకున్నట్టయితే స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఇలా రాసుకోవచ్చు మనం, ఏబి రేగా రాయొచ్చు. కానీ ఇలా ఎలా రాయమంటే ఇక్కడ బిఏ రేగా రాయలేము. అంటే దీన్ని మనం కిరణాన్ని రెండు విధాలుగా రాయలేమన్నమాట. ఏదైతే స్టార్టింగ్ లెటర్ ఉంటుందనుకో దాన్ని మనం ఫస్ట్ లెటర్గా కన్సిడర్ చేయాలి. యారో సింబల్తో ఉన్న లెటర్ని మనం సెకండ్ లెటర్గా కన్సిడర్ చేయాలి. అయితే ఇక్కడ మనం యారో సింబల్తో ఉన్న లెటర్ని మనం ఫస్ట్ లెటర్గా రాయొద్దు. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉన్న లెటర్ని మనం ఫస్ట్ లెటర్గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం యారో సింబల్ దగ్గర ఉన్న లెటర్ని మనం సెకండ్ లెటర్గా కన్సిడర్, కానీ దీన్ని మాత్రం మనం యారో సింబల్ దగ్గర ఉన్న లెటర్ని మనం అంటే బాణం గుర్తు దగ్గర ఉన్న లెటర్ని మనం సెకండ్ లెటర్గా కన్సిడర్ చేయాలి, కానీ దీన్ని మనం ఫస్ట్ లెటర్గా కన్సిడర్ చేయొద్దు. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్ సిఎఫ్ రే అనుకోండి. సిఎఫ్ రే అనుకుంటే దీన్ని రాసుకోవచ్చు మనం సిఎఫ్ రే రాయొచ్చు, కానీ సిఎఫ్ రేగా రాసుకోవచ్చు, కానీ ఎఫ్సిగా రాయలేము. సిఎఫ్ రేగా రాయొచ్చు కానీ ఎఫ్సిగా రాయలేము. అంటే స్టార్టింగ్ పాయింట్ ఉన్న లెటర్ని మనం ఫస్ట్ లెటర్ తీసుకోవాలి, యారో సింబల్ ఉన్న లెటర్ని సెకండ్ తీసుకోవాలి, ఓన్లీ ఒక యారో సింబల్ మాత్రమే రాయాలన్నమాట. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, దీన్ని మనం డిఎం రేగా రాయొచ్చు అనమాట. వీ కెన్ రైట్ డిఎం రే బట్ వీ కాంట్ రైట్ ఎండి రే. దీన్ని రాయదు అనమాట, ఇలా రాయొచ్చు. అంటే ఒకటే యారో సింబల్ పెట్టాలి మనం ఇక్కడ లెటర్ రాసేటప్పుడు మాత్రం, లెటర్ పైన మాత్రం మనం ఒకటే యారో సింబల్ పెట్టాలి, ఎందుకంటే రేకి ఒకటే యారో సింబల్ ఉంటుంది కాబట్టి. స్టార్టింగ్ పాయింట్ ఉన్న లెటర్ మనం ఫస్ట్ లెటర్గా డినోట్ చేయాలి, తర్వాత యారో సింబల్ దగ్గర ఉన్న లెటర్ని మనం సెకండ్ లెటర్గా కన్సిడర్ చేయాలి. దీన్ని 2 వేస్తో రాయడానికి రాదనమాట. డిఎంగా రాయొచ్చు కానీ ఎండిగా రాయలేము, ఎండి రేగా రాయలేము అనమాట. ఇది వీటికి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు అనమాట. ఇట్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ బట్ ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. దీనికి ఒక బిందువు మాత్రం ఉంటుంది, దీనికి అసలు తొలి బిందువు తుది బిందువు రెండు ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, దీని తర్వాత రేఖాఖండం. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని కూడా మనం కిరణాన్ని కూడా మనం మెజర్ చేయలేము. వి కాంట్ మెజర్, కిరణాన్ని కూడా కొలవలేము. కిరణాన్ని అంటే రేని కూడా మనం కొలవలేము. వి కాంట్ మెజర్ ఏ రే, ఎందుకంటే చూడండి ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనం మెజర్ చేయలేము. లైన్ని మెజర్ చేయలేము, రేని కూడా మెజర్ చేయలేము, అంటే కొలవలేము. నెక్స్ట్ వచ్చేసి రేఖాఖండం. దీన్ని ఏమంటామంటే మనం ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అంటాం. ఏమంటాం? లైన్ సెగ్మెంట్ అంటాం. అయితే వీటికి ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్టయితే లైన్ సెగ్మెంట్ తీసుకున్నట్టయితే వీటికి ప్రారంభ స్థానం అంటే తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు కూడా ఉంటుంది. ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నట్టయితే తొలి బిందువు తుది బిందువు రెండు ఉన్నది అంటే మనకి ఇక్కడ రేఖాఖండం చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని రాసే విధానం తీసుకున్నట్టయితే ఏబి లైన్ సెగ్మెంట్, అదేవిధంగా బిఏ లైన్ సెగ్మెంట్. వీటికి యారో సింబల్స్ ఏం పెట్టకూడదు అనమాట. చూడండి ఇక్కడ మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సరళరేఖ మాత్రం ఇక్కడ చూసుకుంటే దీనికి ఇక్కడ మనం 2 యారో సింబల్స్ పెడతాం అనమాట. అదే కిరణాన్ని తీసుకున్నట్టయితే ఓన్లీ ఒక యారో సింబల్ పెడతాం, దీన్ని మనం రివర్స్ రాయలేము. ఇది రాంగ్, ఇది రైట్ అనమాట. ఇక్కడ ఇది రెండు విధాలు రైట్ అనమాట. నెక్స్ట్ అదే రేఖాఖండం తీసుకున్నట్టయితే దీన్ని ఎలా రాయొచ్చు? ఏబిగా రాయొచ్చు, అదేవిధంగా బిఏ కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ 2 యారో సింబల్స్ పెట్టాలి, ఇక్కడ 1 యారో సింబల్ పెట్టాలి. వీటికి 2 వేస్లో రాయలేము. దీన్ని మనం అంటే రేఖాఖండాన్ని అంటే లైన్ సెగ్మెంట్ని లైన్ని మనం 2 వేస్లో రాయొచ్చు. దేని 2 వేస్లో రాయలేము అంటే దీన్ని మనం ఇది రేని మాత్రం 2 వేస్లో రాయలేము. దీన్ని ఏమంటాం? దీన్ని వచ్చేసి లైన్ అంటాం, ఇది వచ్చేసి రే కిరణం, ఇది వచ్చేసి లైన్ సెగ్మెంట్ అంటాం. అంటే ఇది సరళ రేఖ, కిరణం, రేఖాఖండం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తేడా అనేది చాలా ఇంపార్టెంట్. సరళ రేఖ రాసే విధానం, అదేవిధంగా
కిరణం, రేఖాఖండం, వీటిని రాసే విధానం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఇలాంటి యారో సింబల్స్ పెట్టకూడదు అనమాట. ఏబి రేఖాఖండం, దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. ఏబిగా రాయొచ్చు, బిగా కూడా రాయొచ్చు. అయితే వీటికి తొలి బిందువు ఉంటుంది. తొలి బిందువు ఉంటుంది అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా తుది బిందువు కూడా ఉంటుంది. తుది బిందువు అంటే ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. తొలి బిందువు, తుది బిందువు దేనికి ఉండ అంటే రేఖాఖండానికి. చూడండి ఇక్కడ దీన్ని మనం మెజర్ చేయొచ్చు, దీన్ని కొలవచ్చు, అంటే మెజర్ చేయొచ్చు. దీన్ని మనం 2 ways రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రాసే విధానం డిఎం లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఇలా రాయొచ్చు. దీన్ని డిఎం లైన్ సెగ్మెంట్ లేదా ఎండి లైన్ సెగ్మెంట్ అంటే దీని 2 విధాలు రాయొచ్చు అనమాట. ఇక్కడ ఈ 4 కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి రేఖాగణితంలో మనకు ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరంటే రేఖాగణిత పితామహుడు ఎవరంటే యూక్లిడ్ అంటాం. చూడండి ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఈజ్ యూక్లిడ్. చూడండి రేఖాగణితంలో మేజర్ పాయింట్స్ మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనకు రేఖాగణితం అనేది అంటే జామెట్రీ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పాయింట్ని మనం దేంతో డినోట్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ డినోట్ చేయాలి. పాయింట్ ఏ, పాయింట్ సి, పాయింట్ డి లాగా మనం క్యాపిటల్ ఆల్ఫాబెట్ని మాత్రమే యూజ్ చేయాలి. అదేవిధంగా ఇది పాయింట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి అంటే పాయింట్, దాని తర్వాత లైన్ అనమాట. లైన్ వచ్చేసి మనం సరళ రేఖ అంటాం. ఇది అనేక బిందువుల లేదా అనంత బిందువుల సముదాయమే సరళ రేఖ. ఇన్ఫినిటీ పాయింట్స్ టుగెదర్ ఫార్మ్ ఏ లైన్. అంటే చాలా పాయింట్స్ కలిపితే మనకి ఏమవుతుందంటే ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. అయితే వీటికి తొలి బిందువు అంటే స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు. దీన్ని మనం లైన్ని మెజర్ చేయలేము. ఇది 2 డైరెక్షన్లో ఇన్ఫినిటీగా మూవ్ అవుతుంది అనమాట. దీన్ని మనం కొలవలేము, మెజర్ చేయలేము. చూడండి ఇక్కడ లైన్ రాసేవి తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ లైన్ తీసుకున్నట్టయితే ఏబీ లైన్ని మనం ఏబీ లైన్గా రాయొచ్చు, అదేవిధంగా బిఏ కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేదంటే కిరణం, ఇది మనం ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏ లైన్ అని కూడా వచ్చనమాట. ఇది సరళ రేఖలో ఒక భాగం అని కూడా చెప్పొచ్చు. కిరణాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే కిరణాన్ని సరళ రేఖలో ఒక భాగం అని కూడా చెప్పొచ్చు అనమాట. సరళ రేఖలో ఒక భాగం అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఏ లైన్. చూడండి ఎలా అంటే ఇక్కడ చూడండి దీంట్లో కొంచెం భాగంగా చూపించవచ్చు కదా, సరళ రేఖలో కొంచెం భాగంగా కిరణాన్ని చెప్పొచ్చు కదా. ఇది మొత్తం కంప్లీట్గా సరళ రేఖ అనుకుంటే దీంట్లో కొంచెం పార్ట్ని మనం రే అని చెప్పొచ్చు కదా, కిరణాన్ని అని చెప్పొచ్చు అనమాట. సో అందుకోసమే కిరణాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైన్ అని చెప్పొచ్చు. మనం దీన్ని రేని కూడా మెజర్ చేయలేము, లైన్ని కూడా మెజర్ చేయలేము, రేని మెజర్ చేయలేము. అయితే వీటికి రేకి మాత్రం ఒక స్టార్టింగ్ పాయింట్, కిరణానికి మాత్రం ఒక తొలి బిందు ఉంటుంది కానీ అంతే బిందు ఉండదు. దీని రాసే విధానం వచ్చేసి చూడండి ఏబీని మనం ఏబీగా రాయొచ్చు కానీ బిఏగా రాయలేము. ఓన్లీ 1 వేలో రాయొచ్చు అనమాట. మన రేని 1 వేలో రాయొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఉన్నదాన్ని మనం ఫస్ట్ లెటర్ తీసుకోవాలి, యారో సింబల్ ఉన్నది మనం సెకండ్ లెటర్గా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రేఖాఖండాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో లైన్ సెగ్మెంట్ అంటాం. చూడండి వీటికి తొలి బిందు ఉంటుంది, తుది బిందు అంటే 2 పాయింట్స్ దేనికి ఉంటాయంటే మనకు రైట్ సెగ్మెంట్ అంటే రేఖాఖండానికి ఉంటుంది అనమాట. దీన్ని మనం మెజర్ చేయొచ్చు, దీని యొక్క డిస్టెన్స్ ఎంతో మెజర్ చేయొచ్చు. దీన్ని 2 వేస్ రాయొచ్చు అనమాట. అంటే యారో సింబల్స్ ఇక్కడ ఏం పెట్టకూడదు. చూడండి డిఎం రే అంటే డిఎంగా రాయొచ్చు, ఎండిగా రాయొచ్చు. ఈ 4 కూడా మనం ఒక బాక్స్లో తీసుకున్నట్టయితే చూడండి పాయింట్, లైన్, రే, లైన్ సెగ్మెంట్, బిందువు, సరళ రేఖ, కిరణము, రేఖాఖండము. అయితే ఇక్కడ ఈ బిందువులు వచ్చేసి రేఖాఖండం బిందువుతో స్టార్ట్ అవుతుంది. ఈ బిందువులు వచ్చేసి క్యాపిటల్తో సూచిస్తారు. అనేక బిందువుల సముదాయమే సరళ రేఖ. దీన్ని కొలవలేము, అంటే దేన్ని కొలవలేము, సరళ రేఖని మెజర్ చేయలేము, కిరణాన్ని కూడా మెజర్ చేయలేము అనమాట. అయితే దీన్ని మనం 2 వేస్లో రాయొచ్చు. అంటే దేన్ని 2 వేస్ రాయొచ్చు, ఒకటి సరళ రేఖని 2 వేస్లో రాయొచ్చు, ఒక రేఖాఖండాన్ని 2 వేస్లో రాయొచ్చు అనమాట. కిరణాన్ని మాత్రం ఓన్లీ 1 వేలో రాయొచ్చు అనమాట. దీనికి ఒకటే యారో సింబల్ పెట్టాలి, దీనికి మనం 2 యారో సింబల్స్ పెట్టాలి. దేనికి 2 పాయింట్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయంటే లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఏది పార్ట్ ఆఫ్ ఎ లైన్ అంటే సరళ రేఖలో భాగం ఏంటంటే కిరణం చెప్పొచ్చు. దేన్ని మెజర్ చేయలేము, దీన్ని కూడా దీనికి కిరణానికి మాత్రం ఒకటే ఎండ్ పాయింట్ ఉంది అనమాట. ఇది మనం కంప్లీట్గా ఒక బాక్స్లో మాట్లాడుకున్నట్టయితే చూడండి
ఫస్ట్ వచ్చేసి బిందువు, పాయింట్. పాయింట్ వచ్చేసి మనం ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం అనమాట. క్యాపిటల్తో డినోట్ చేస్తాం. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ డి ఇలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం సరళ రేఖ. ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం లైన్ అంటాం. అయితే ఈ లైన్కి వచ్చేసి మనకి ఇక్కడ తొలి బిందువు ఉంటుందంటే తొలి బిందువు అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందా? తుది బిందువు, ఎండింగ్ పాయింట్. అదేవిధంగా కొలవచ్చా? రాసే విధానం. క్యాన్ వి మెజర్ అంటే దీన్ని కొలవచ్చా? మెజర్ చేయొచ్చా? హౌ కెన్ వి రైట్ అంటే ఎలా రాయాలి? రాసే విధానం. ఇలాగా మనం కొన్ని మేజర్ పాయింట్స్ తీసుకున్నట్టయితే, ఒక బాక్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ రాసే విధానం తీసుకుందాం. రాసే విధానం అంటే రైటింగ్ ఎలా రాయాలన్నమాట. వాటిని తొలి బిందువు ఉంటుందా? తొలి బిందువు, స్టార్టింగ్ పాయింట్ ఉంటుందా? తుది బిందువు, ఎండింగ్ పాయింట్. కొలవచ్చా? మెజర్ చేయవచ్చా? తీసుకున్నట్టయితే ఫస్ట్ ఈ బిందు గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇది దాని తర్వాత ఫస్ట్ వచ్చేసి అంటే సరళ రేఖ. సరళ రేఖని మనం ఏమంటామంటే లైన్ అంటాం. సరళ రేఖని ఏమంటామంటే లైన్ అంటాం. అయితే ఇది రాసే విధానం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్, ఇది ఏబి అనుకుంటే, ఏబి కన్సిడర్ చేసుకుంటే మనం ఏబిగా రాయొచ్చు. ఏబిగా రాయొచ్చు, బిఏ లైన్ కూడా రాయొచ్చు. రెండు విధాలుగా రాయొచ్చు అనమాట. యూ కెన్ రైట్ బోత్ వైస్. ఇలాగ రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు అనమాట. కానీ ఖచ్చితంగా 2 యారో సింబల్స్ ఉండాలి. నెక్స్ట్ తొలి బిందు ఉంటుందంటే, తొలి బిందు స్టార్టింగ్ పాయింట్ ఉంటుందంటే ఉండదు. తుది బిందు ఉంటుందంటే ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు. దీన్ని కొలవచ్చా అంటే కొలవలేము, మెజర్ చేయలేము. ఎందుకంటే మనకు 2 డైరెక్షన్లో ఇన్ఫినిట్గా మూవ్ అవుతుంది కాబట్టి దీన్ని కొలవలేము. నెక్స్ట్ దాని తర్వాత ఏదంటే కిరణం. ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం
రే అంటాం. రాసే విధానం తీసుకున్నట్టయితే ఏబీగా అనుకుంటే చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏబీగా రాయొచ్చు కానీ బిఏగా రాయలేము. ఇలా రాయొచ్చు కానీ దీన్ని ఇలా రాయలేము అనమాట. ఎందుకంటే మనకు స్టార్టింగ్ పాయింట్ ఉన్న లెటర్ని మనం ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేస్తాం, యారో సింబల్ దగ్గర ఉన్న లెటర్ని సెకండ్ లెటర్గా కన్సిడర్. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యారో సింబల్ మనకి ఇలాగ ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. చూడండి, ఏసీ అనుకుంటే మనం ఏసీగా రాయొచ్చు కానీ సిఏగా రాయలేము. తొలి బిందు ఉంటుంది అంటే ఎస్, తొలి బిందు ఉంటుంది అంటే ఎస్, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. తుది బిందు అంటే ఉండదు. కొలవచ్చా అంటే దీన్ని కూడా మనం మెజర్ చేయాలి, ఎందుకంటే ఇది వన్ డైరెక్షన్లో ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది కాబట్టి దీన్ని మనం మెజర్ చేయలేము. నెక్స్ట్ వచ్చేసి ఇంకోది అంటే రేఖాఖండం. రేఖని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. ఏమంటాం? రేఖాఖండాన్ని మనం ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం. చూసుకుంటే రాసే విధానం తీసుకున్నట్టయితే ఏబి అనుకుంటే దీన్ని రాసే విధానం తీసుకున్నట్టయితే ఏబి రేఖాఖండం, అదేవిధంగా బిఏగా కూడా రాయొచ్చు. దీన్ని రెండు విధాలుగా రాయొచ్చు అనమాట. ఇలా రెండు విధాలుగా రాయొచ్చు. ఏబిగా రాయొచ్చు, అదేవిధంగా బిఏ కూడా రెండు విధాలుగా రాయొచ్చు అనమాట. తొలి బిందు ఉంటుందంటే ఎస్ ఉంటుంది. చూడండి, తొలి బిందు ఉంది కదా, తుది బిందు ఉందంటే ఎస్, తొలి బిందు కూడా ఉంటుంది అనమాట. కొలవచ్చు అంటే ఎస్, వి కెన్ మెజర్. ఎందుకంటే చూడండి, ఇక్కడ తొలి బిందు ఉంది, స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉంది కాబట్టి మనం దీన్ని మెజర్ చేయొచ్చు. చూడండి, కంప్లీట్గా ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనకు జామెట్రీలో ఈ ఫోర్ మేజర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం. బిందుని మనం అంటే జామెట్రీ అనేది దేని స్టార్ట్ అవుతుంది అంటే పాయింట్తో స్టార్ట్ అవుతుంది. మనకి ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాం అంటే హూ ఈస్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ? ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరిది అనుకున్నాం? యూక్లిడ్. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరంటే యూక్లిడ్ అనమాట. చూడండి, బిందువు అనేది మనం క్యాపిటల్తో డినోట్ చేస్తాం, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి అనమాట. ఇది మనం కంప్లీట్గా చూడండి, ఈ ఫోర్ మేజర్ పాయింట్స్ అనేవి జామెట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. బిందుని మనం క్యాపిటల్తో డినోట్ చేస్తాం, సరళరేఖని లైన్ అంటాం. అది లైన్ రాసే విధంగా టూ వేస్తో రాయొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు, దీన్ని మనం కొలవలేము, మెజర్ చేయలేము. అదేవిధంగా కిరణాన్ని మనం రే అంటాం. దీన్ని రాసే విధానం ఏబి రేగా రాయొచ్చు కానీ స్టార్టింగ్ లెటర్ పాయింట్ దగ్గర ఉన్న లెటర్ని అంటే స్టార్టింగ్ పాయింట్ని మనం ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేయాలి, యారో సింబల్ దగ్గర సెకండ్ లెటర్ తీసుకోవాలి. ఇది రాసే విధానం. దీని తొలి బిందు ఉంటుంది అంటే ఎస్, ఉండదు, ఉంటుంది. చూడండి, తొలి బిందు ఉంది కానీ అంత్య బిందు లేదనమాట, తుది బిందు ఉండదు. దీన్ని కొలవచ్చు అంటే దీన్ని కూడా కొలవలేము, ఎందుకంటే ఇది కూడా వన్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రేఖాఖండం, దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. ఇది తొలి బిందు ఉంటుంది, తుది బిందు ఉంటుంది కాబట్టి తొలి బిందు ఉంది, తుది బిందు ఉంది. దీన్ని కొలవచ్చు అంటే ఎస్, కొలవచ్చు. దీన్ని టూ వేస్లో రాయొచ్చు అనమాట. ఇది మనకు ఈ ఫోర్ మేజర్ పాయింట్స్ అనేవి చాలా కీ రోల్ చేస్తాయి అనమాట. మనకు షేప్స్ అన్నీ కూడా మనకు 2D షేప్స్ అన్నీ కూడా మన లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతాయి అనమాట. ఈ ఫోర్కి మేజర్ డిఫరెన్స్ తెలియాలన్నమాట. నెక్స్ట్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే దీంట్లోనే చూడండి, మనం ఏం మాట్లాడుకున్నాం? దీంట్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే బిందు గురించి మాట్లాడుకున్నాం, పాయింట్, సరళ రేఖ, లైన్, కిరణం, రే అంటాం, రేఖాఖండం, దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. పాయింట్, లైన్, రే, లైన్ సెగ్మెంట్. ఓకే, ఈ ఫోర్ మాట్లాడుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే సమాంతర రేఖలు.
చూడండి సమాంతర రేఖలు అంటే ఏ రేఖలు అయితే కలుసుకోవు, ద లైన్స్ విచ్ ఆర్ నెవర్ మీట్, ద లైన్స్ ఏ ఏ రేఖలు అయితే మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు కలుసుకోవు, ద లైన్స్ విచ్ ఆర్ నెవర్ మీట్, ద లైన్స్ విచ్ ఆర్ నెవర్ మీట్ అంటే ఏ లైన్స్ అయితే కలుసుకోవో, ఏ సరళ రేఖలు అయితే కలుసుకోవో వాటిని మనం ఏమంటామంటే సమాంతర రేఖలు అంటే ఏమంటామంటే సమాంతర రేఖలు లేదా సమాంతర రేఖలు, వీటిని మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాం. ఏమంటాం? ప్యారలల్ లైన్స్ అంటాం. ఏ లైన్స్ అయితే కలుసుకో వాటిని మనం ఏమంటామంటే సమాంతర రేఖలు లేదా ప్యారలల్ లైన్స్ అంటాం. చూడండి ఇక్కడ ఈ లైన్ ఎం, లైన్ ఎన్ అనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే షార్ట్కట్లో, అంటే ఈ లైన్ పేరు ఎం అనుకుంటే ఈ లైన్ పేరు ఎన్ అనుకున్నట్టయితే దీన్ని రాసే విధానం ఎం ప్యారలల్ టు ఎన్ లేదా ఎన్ ప్యారలల్ టు ఎంగా రాసుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి ఇది ప్యారలల్ సింబల్ అనమాట, ఇది సమాంతర రేఖల యొక్క సింబల్ గుర్తు అనమాట. ఇది వచ్చేసి సింబల్ గుర్తు ఎం ప్యారలల్ టు ఎన్ లేదా ఎన్ ప్యారలల్ టు ఎంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే ఎన్ అనేది ఎంకి సమాంతరంగా ఉంది లేదా ఎం అనేది ఎన్కి సమాంతరంగా ఉంది. అంటే ఇవి అంటే ఏ లైన్స్ అయితే కలుసుకోవో వాటిని మనం సమాంతర రేఖలు అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఎడ్జెస్ ఆఫ్ ద బోర్డ్ కానీ, విండోస్ ఆఫ్ ద బార్ కానీ, అదేవిధంగా రైల్వే ట్రాక్ కానీ, అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇవి సమాంతర రేఖలు అంటే ఏ లైన్స్ అయితే ఎక్స్టెండ్ చేసినా కూడా కలుసుకో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ మనం విండో బార్స్ తీసుకోవచ్చు. మనకి ఇలాగా విండో బార్స్ కానీ ఇలా విండోస్ ఉంటాయి కదా, విండో బార్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు కలుసుకోవు. ఎడ్జెస్ ఆఫ్ ద బోర్డ్ యొక్క ఎడ్జెస్ అనమాట, ఇవి కూడా మనం కలుసుకోవు. వీటికి ఎగ్జాంపుల్ తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఖండన రేఖలు. వీటిని మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. The lines which are meet at a point, the lines which are meet at a point then the lines are called intersecting lines. అంటే ఏ లైన్స్ అయితే కలుసుకుంటాయో, అంటే ఏ సరళ రేఖ అయితే ఇక్కడ ఒక దగ్గర కలుసుకుంటాయి అనుకోండి, అంటే ఒక బిందు దగ్గర కలుసుకుంటాయి అనుకోండి, వాటిని మనం ఏమంటామంటే ఖండన రేఖలు అంటాం. ఏమంటాం? ద లైన్స్ విచ్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్ దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఏవైతే కలుసుకుంటాయి అనుకోండి, ఏవైతే సరళరేఖలు కలుసుకుంటాయో వాటిని మనం ఏమంటామంటే ఖండన రేఖలు లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఇవి ఖండన రేఖలు అవుతాయి అంటే ఎస్ అవుతాయి, ఎందుకంటే వీటిని మనం కాస్తంత ఎక్స్టెండ్ చేసినట్టయితే మనకు చూడండి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి కదా. అంటే ఖండించకపోయినా కూడా కొంచెం క్రాస్గా ఉన్నట్టయితే చూడండి ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఖండన రేఖలు అవుతాయి అంటే ఎస్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ కొంచెం దూరం ఎక్స్టెండ్ చేసుకోవాలి, మనం ఊహించుకోవాలి కాబట్టి ఇక్కడ ఇది మనం ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఇవి అంటే ఒక బిందువు దగ్గర రెండు లేదా అంతకన్నా ఖండన రేఖలు అంటే చూడండి ఇక్కడ ద లైన్స్ అంటే ఏ లైన్స్ అయితే ఒక బిందువు దగ్గర ఖండించుకుంటాయో వాటిని మనం ఏమంటామంటే ఖండన రేఖలు లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అయితే ఇంకోటి ఏమంటామంటే నెక్స్ట్ వచ్చేసి లంబరేఖలు. వీటిని మనం పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం.
the lines which are meet at 90 degrees అంటే ఏ ఏ ఏ లైన్స్ అయితే 90 డిగ్రీల దగ్గర కలుసుకుంటాయో, ఏ లైన్స్ అయితే 90 డిగ్రీస్లో కలుసుకుంటాయో, ఏ లైన్స్ అయితే 90 డిగ్రీస్ కలుసుకుంటాయో వాటిని మనం ఏమంటామంటే లంబరేఖలు అంటాం. చూడండి, ఈ లైన్ పేరు ఎంగా డినోట్ చేసినట్టు ఈ లైన్ పేరు ఎన్ అనుకుంటే ఎం ఈస్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఎం ఎలా ఉందనుకుంట, ఎన్కి పర్పెండిక్యులర్గా ఉందన్నమాట. ఎం ఈస్ పర్పెండిక్యులర్ టు ఎన్. సో ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ సింబల్ అనమాట. ఇది రివర్స్ టీ లాగా ఉంటుంది అనమాట. ఇది పర్పెండిక్యులర్ సింబల్, ఇది వచ్చేసి ప్యారలల్ సింబల్, ఇది సమాంతర రేఖల గుర్తు అనమాట. ఇది లంబ రేఖల యొక్క గుర్తు సింబల్, ఇది పర్పెండిక్యులర్ సింబల్, రివర్స్ టీ లాగా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ అంటే ఏ సరళ రేఖలు అయితే 90 డిగ్రీలుగా కలుసుకుంటాయో వాటిని మనం ఏమనాలంటే లంబ రేఖలు అంటాం. నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్ అనమాట. మిళిత రేఖలు, మిళిత రేఖలు దీన్ని మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. అంటే అనేక రేఖలు, అంటే అనేక రేఖలు ఒక దగ్గర కలుసుకుంటే, ఇక్కడ అంటే అనేక సరళ రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటే, అనేక రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటే వీటిని మనం ఏమంటామంటే మిళిత రేఖలు అంటాం, కాంకరెంట్ లైన్స్ అంటాం. కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ లైన్స్ లేదా తెలుగులో మనం ఏమంటామంటే మిళిత రేఖలు. అంటే అనేక రేఖలు, అంటే అనేక సరళ రేఖలు, అనంతమైనటువంటి సరళ రేఖలు ఒకటే బిందువు దగ్గర కలుసుకుంటే వాటిని ఏమంటామంటే మనం మిళిత రేఖలు అంటాం. చూడండి, ఖండన రేఖలు అంటే ఇక్కడ మనకు ఇవి ఒకటే బిందువు దగ్గర కలుసుకుంటాయి, ఇవి కూడా ఒకటే బిందువు. అయితే ఇక్కడ జస్ట్ ఇక్కడ 2 లైన్స్ మాత్రం ఉంటాయి. ఇక్కడ అనేక బిందువులు ఎక్కువ కలుసుకుంటాయి, అనేక బిందువులు కలుసుకుంటే వాటిని ఏమంటామంటే మనం మిళిత రేఖలు అంటాం. అయితే ఆ రేఖలు వచ్చేసి ఏ లైన్స్ అయితే 90 డిగ్రీలు కలుసుకుంటాయి వాటిని మనం లంబ రేఖలు అంటాం. చూడండి, ఇక్కడ ఖండన రేఖలైనా లంబ రేఖలైనా మిళిత రేఖలైనా కూడా ఒక బిందువు దగ్గర కలిసి, చూడండి ఇది కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకుంది, ఇది కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకుంది, ఇది కూడా ఒక బిందువు దగ్గర ఖండించుకుంది. Intersection lines are meet at a point, perpendicular lines are meet at a point, and concurrent lines also meet at a point. What is the difference between here? See, here only 2 lines meet at a point, here 2 lines, but the angle is here, the lines which are meet at a 90 degrees. అంటే ఇవి 90 డిగ్రీస్తో కలుసుకున్నాయి కాబట్టి మనం లంబ రేఖలు అంటాం. జస్ట్ కలుసుకున్నాయి కాబట్టి వీటిని మనం ఖండ రేఖలు అంటాం. ఇక్కడ అనేక రేఖలు ఉన్నాయి కాబట్టి, అనేక సరళ రేఖలు ఉన్నాయి కాబట్టి వీటిని మనం మిళిత రేఖలు అంటాం. ఈ మూడింటికి తేడా తెలుసుకోవాలి. ఇవైనా కలుసుకున్నాయి, ఇవైనా, ఈ మూడు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్సే, కానీ ఇక్కడ మనం ఇక్కడ 90 డిగ్రీస్ కలుసుకుంటాయి, ఇక్కడ అనేక రేఖలు కలుసుకున్నాయి అనమాట. ఈ మూడు కూడా ఒకటే బిందువు దగ్గర కలుసుకున్నాయి అనమాట. చూడండి, ఏ సరళ రేఖలు అయితే 90 డిగ్రీతో కలుసుకుంటాయి వాటిని మనం లంబరేఖలు అంటాం. ఇది లంబరేఖల యొక్క సింబల్ అనమాట. నెక్స్ట్ చూడండి, మిళిత రేఖలు అంటే అనేక రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి, వీటిని మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. చూడండి, రెండు సరళ రేఖలు ఒక బిందువులో కలుసుకున్నాయి అనమాట, వీటిని మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రేఖలు అయితే కలుసుకోవో, ద లైన్స్ విచ్ ఆర్ నెవర్ మీట్, అంటే అవి ఎప్పుడు కూడా కలుసుకోవో వాటిని మనం ఏమంటామంటే సమాంతర రేఖలు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సమాంతర రేఖల సింబల్, ఇది లంబ రేఖల యొక్క సింబల్ అనమాట. ఇవి కలుసుకోవు, ఈ మూడు కూడా కలుసుకుంటాయి అనమాట. ఈ 90 డిగ్రీలు కలుసుకుంటుంది, జస్ట్ నార్మల్ కలుసుకుంటుంది. ఇక్కడ ఇవి ఒక అనేక రేఖలు ఒక దగ్గర కలుసుకో, మిగతా రేఖ ఖండన రేఖలు, మిగతా రేఖలు లంబ రేఖలు అనమాట. ఇవి కలుసుకో సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్, కాంకరెంట్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ సమాంతర రేఖలు, ప్యారలల్ లైన్స్, ఏవైతే కలుసుకోని లైన్స్ అనమాట. ఇది ఎన్ అనుకుంటే, నెక్స్ట్ ఖండన రేఖలు,
దీన్ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లంబరేఖలు. దీన్ని మనం ఏమంటామంటే పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఇవి ఎలా కలుసుకుంటాయంటే 90 degrees కలుసుకుంటాయి అన్నమాట. చూడండి, M is perpendicular to N అంటే 90 degrees కలుసుకుంటాయి. నెక్స్ట్ మిళిత రేఖలు. మిళిత రేఖలు దీన్ని ఏమంటామంటే మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. అంటే అనంతమైన రేఖలు ఒక దగ్గర కలుసుకుంటాయి అన్నమాట, ఒకే బిందువులో కలుసుకుంటాయి. ఇక్కడ ఈ నాలుగింటి కూడా తేడా తెలియాలన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ తీసుకున్నట్టయితే ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే బిందువు, సరళరేఖ, కిరణము, రేఖాఖండం, ఈ 4 పాయింట్స్. దాంతోపాటు ఈ 4 రేఖల గురించి కూడా ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 4 తెలుసుకోవాలి. సమాంతర రేఖలు, ఖండన రేఖలు, లంబరేఖలు, నెక్స్ట్ మిళిత రేఖలు. ఇక్కడ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ అనమాట. దీని తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే యాంగిల్. దీని తెలుగులో మనం ఏమంటామంటే కోణం అంటాం. అయితే ఇక్కడ ఈ కోణం తీసుకున్నట్టయితే ఈ కోణం ఎలా ఫామ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ 2 కిరణాలు కావాలి. ఎన్ని కావాలంటే 2 కిరణాలు కావాలి. చూడండి, ఇదొక కిరణం, అదేవిధంగా ఇదొక కిరణం అనమాట. ఈ 2 కిరణాలు కూడా ఒక దగ్గర కలుసుకుంటాయి కాబట్టి కలుసుకునే బిందువుని ఏమంటామంటే మనం శీర్షం అంటాం. ఏమంటాం? శీర్షం. శీర్షం లేదా ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం వర్టెక్స్ అంటాం. ఏమంటాం? ఈ 2 కిరణాలు కలుసుకుని ఈ డాట్ని మనం ఏమంటామంటే బిందువుని ఏమంటామంటే శీర్షం అంటాం, వర్టెక్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రేస్, ఇక్కడ శీర్షానికి, ఇక్కడ శీర్షం బిందువు ఏదంటే శీర్షానికి నేమ్ ఇచ్చుకుందామంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటామంటే మనం వర్టెక్స్. వర్టెక్స్, సైడ్స్, భుజాలు, అదేవిధంగా కోణం రాసే విధానం. ఎలా రాయాలన్నమాట, హౌ టు రైట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోణం అనేది చూడండి, ఇక్కడ రెండు కిరణాలతో ఫామ్ అయిందనమాట. ఇక్కడ ఈ కలిసే ప్రదేశం శీర్షం అంటాం. అయితే ఇక్కడ మనం ఇక్కడ ఈ కిరణానికి పేర్చుకున్నట్టయితే ఇది ఇక్కడ శీర్షం ఓ అనుకుంటే, ఇక్కడ ఇది బి అనుకుంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీనికి వచ్చే శీర్షం వచ్చేసి ఇక్కడ శీర్షం ఏదంటే ఓ అనమాట. శీర్షం వచ్చేసి ఓ, భుజాలు వచ్చేసి అంటే 2 భుజాలు ఉన్నాయి. ఇక్కడ ఓఏ భుజం ఒకటి, ఓబి అనమాట. సైడ్స్ వచ్చేసి ఓఏ, అదేవిధంగా ఓబి అనమాట. ఈ రెండింటిని మనం ఏమంటామంటే సైడ్స్ ఆఫ్ ది యాంగిల్ అంటాం. ఏమంటాం? సైడ్స్ ఆఫ్ ది యాంగిల్ అంటాం. కోణం రాసే విధానం తీసుకున్నట్టయితే ఇది కోణం యొక్క సింబల్ అనమాట. దీన్ని మనం యాంగిల్ అంటాం, యాంగిల్ సింబల్. దీన్ని యాంగిల్ ఏఓబి, ఏఓబిగా రాయొచ్చు లేదా బిఓఏ కూడా రాయొచ్చు అనమాట. యాంగిల్ బిఓఏ 2 వేస్లో రాయొచ్చు అనమాట. యాంగిల్ ఏఓబి లేదా యాంగిల్ బిఓఏ. చూడండి మరొకసారి, ఇక్కడ కోణం అనేది మనకు 2 కిరణాలతో ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ 2 కిరణాలు ఇక్కడ దగ్గర కలుసుకున్న దీన్ని మనం ఏమంటామంటే శీర్షం లేదా వర్టెక్స్ అంటాం. చూడండి, ఇక్కడ
ఓఏ అదేవిధంగా ఓబి అనేవి ఏమవుతాయంటే ఈ కోణానికి భుజాలు అవుతాయి అనమాట. వీటిని ఏమంటామంటే మనం సైడ్స్ అంటాం, సైడ్స్ ఆఫ్ ద యాంగిల్. చూడండి ఇక్కడ ఇది కోణం లోపల అనమాట, అది ఇక్కడ వచ్చేసి కోణం బయట, ఇది కోణం పైన అనమాట. ఇది మన కోణంలోని భాగాలు. ఇది కోణం అంటే యాంగిల్లోని ఒక పార్ట్స్ ఆఫ్ ద యాంగిల్. దెర్ ఆర్ 3 parts: వర్టెక్స్, సైడ్స్ అండ్ హౌ టు రైట్ ద యాంగిల్. ఇక్కడ చూడండి ఇవి సైడ్స్ అనమాట, ఇది శీర్షము, ఇక్కడ కోణం లోపల, కోణం బాహ్యంగా అనమాట. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం కోణాల రకాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ రెండు కూడా ఎక్కడైతే కలుసుకునే ప్రదేశాన్ని శీర్షం లేదా వర్టెక్స్ అంటాం. ఈ రెండు గీతల్ని మనం, ఈ 2 raysని మనం ఏమంటామంటే సైడ్స్ అంటాం. ఈ రాసి విధానం వచ్చేసి ఇది యాంగిల్ సింబల్ అనమాట. ఇలా క్రాస్గా ఉండి ఇలా కింద స్ట్రైట్ ఉంటుంది అనమాట యాంగిల్ విధానం. అయితే ఇక్కడ ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ లెటర్ని మనం మధ్యలోగా రాయాలన్నమాట. ఎక్కడైతే యాంగిల్ ఫామ్ అవుతుందో ఆ ఫామ్ అయ్యే లెటర్ని మనం ఎక్కడ రాసుకోవాలి? మధ్యలో రాసుకోవాలి. యాంగిల్ ఏఓబిగా రాసుకోవచ్చు, లేదా యాంగిల్ బిఓఏగా కూడా రాసుకోవచ్చు. 2 ways రాసుకోవచ్చు. యాంగిల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదంటే యాంగిల్ కూడా అయిపోయింది. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే కోణం అంటాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే టైప్స్ ఆఫ్ ద యాంగిల్. చాలా చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ది యాంగిల్. టైప్స్ ఆఫ్ ది యాంగిల్ అంటే దీన్ని మనం కోణాల రకాలు అంటాం. కోణాల రకాలు. కోణాల రకాలు తీసుకున్నట్టయితే, టైప్స్ ఆఫ్ ది యాంగిల్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఒకటే డయాగ్రామ్లో కంప్లీట్ చేస్తాను నేను ఇక్కడ. జీరో 0°, 90°, 180, 360. ఇక్కడ 0 to 90, 90 to 180, 180 to 360. తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, 0° మనం ఏమంటామంటే శూన్య కోణం అంటాం. శూన్య కోణము. శూన్య కోణం వచ్చేసి చూడండి ఇక్కడ మనము దీన్ని ఏమంటామంటే 0 యాంగిల్ అంటాం. ఏమంటాం? 0 యాంగిల్. 90 వచ్చేసి లంబ కోణం అంటాం. ఏమంటాం? లంబ కోణం. దీన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. తర్వాత 180 వచ్చేసి సరళ కోణం. దీన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి 0 to 90 వచ్చేసి దీన్ని ఏమంటామంటే మనం అల్పకోణం. దీని తెలుగులో అక్యూట్, ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ 90 to 180 తీసుకున్నట్టయితే దీన్ని అధిక కోణం అంటాం. ఏమంటాం? అధిక కోణం, అబ్ట్యూజ్ యాంగిల్. నెక్స్ట్ 180 to 360, 180 to 360 తీసుకున్నట్టయితే దీన్ని అధికతర కోణం, అధికతర, లేదా దీన్ని మనం పరావర్తన కోణం అంటాం. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బాక్స్ వచ్చేసి. దీన్ని మనం ఒకటే లైన్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి 0 యాంగిల్, 0° అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే తెలుగులో శూన్య కోణం. 0 యాంగిల్. జీరో యాంగిల్ ఎలా అంటే చూడండి, ఇక్కడ మనం ఒక యాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు. చూడండి ఇక్కడ 2 rays ఉన్నాయి, ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది 0 యాంగిల్ అనమాట. నెక్స్ట్
లంబకోణం. దీన్ని ఏమంటామంటే మనం లంబకోణం. ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అంటాం. ఏమంటాం? రైట్ యాంగిల్. అదేవిధంగా నెక్స్ట్ చూస్తున్నట్టయితే 180, దీన్ని మనం సరళ కోణం అంటాం. ఇది వచ్చేసి స్ట్రైట్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి 360 దగ్గర దీన్ని మనం కంప్లీట్ యాంగిల్. దీన్ని ఏమంటామని తెలుగులో సంపూర్ణ కోణం లేదా పరిపూర్ణ కోణం అంటాం. సంపూర్ణ కోణం అంటాం లేదా పరిపూర్ణ కోణం అంటాం. అంటే ఈ 4 నేమ్స్ చెప్పినప్పుడు ఈ 4 నేమ్ అంటే ఇక్కడ 4 నెంబర్స్ చెప్పినప్పుడు ఈ 4 నేమ్స్ చెప్పాలి. చూడండి, 0 అన్నప్పుడు అంటే 0 అన్నప్పుడు శూన్యకోణం 0 యాంగిల్ అనాలి. 90 అన్నప్పుడు లంబకోణం లేదా రైట్ యాంగిల్ అనాలి. 180 అన్నప్పుడు సరళ కోణం లేదా స్ట్రైట్ యాంగిల్ అనాలి. 360 అన్నప్పుడు కంప్లీట్ యాంగిల్ లేదా సంపూర్ణ కోణం లేదా పరిపూర్ణ కోణం అనాలి. చూడండి, ఇక్కడ వీటి మధ్యలో అంటే 0 to 90 మధ్యలో అంటే 1 నుంచి 89 వరకు ఏ నెంబర్ చెప్పినా కూడా అంటే 0 to 90 అంటే 0 కాదు 90 కాదు, వీటి మధ్యలో అంటే ఏ నెంబర్స్ ఉంటాయి? 1 నుంచి 8 నెంబర్ ఏ నెంబర్ చెప్పినా కూడా మనం దాన్ని ఏమనాలంటే అల్పకోణం అనాలి. ఏమనాలి? అల్పకోణం. దీని తెలుగులో ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటాం. అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ 90 నుంచి 180 మధ్యలో అంటే 90 కాదు 180 కాదు. చూడండి, వీటికి 0కి 90కి 180కి 360కి ఈ 4 నెంబర్స్కి సపరేట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. అయితే వీటి మధ్యలో అనమాట 0 to 90 అంటే 1 నుంచి 89 వరకు ఏ నెంబర్ చెప్పినా కూడా మనకు అల్పకోణం, తెలుగు ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటాం. 90 నుంచి 180 మధ్యలో అధిక కోణం, దీని ఇంగ్లీష్లో అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. అదేవిధంగా 180 నుంచి 360 మధ్యలో 180 360 మధ్యలో మనం ఏమంటామంటే దీన్ని అంటే 180 కాదు 360 వీటి మధ్యలో అంటే 181 నుంచి 351 వరకు అనమాట. ఏ నెంబర్ చెప్పినా కూడా మనం దీన్ని ఏమనాలంటే అది తెలుగులో వచ్చేసి అధికతర లేదా దీన్ని మనం పరావర్తన కోణం అంటాం. ఏమంటాం? అధికతర లేదా పరావర్తన కోణం అంటాం. తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్. దీని షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే AORA. AORA చూడండి, AORA. ఏ అంటే అక్యూట్ యాంగిల్, ఓ అంటే అబ్ట్యూజ్ యాంగిల్, ఆర్ అంటే రిఫ్లెక్స్ యాంగిల్. అంటే 0 to 90 AORA అనమాట. 0 to 90, 90 to 180, 180 అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. తెలుగులో అల్పకోణం, అధిక కోణం, అధికతర లేదా పరావర్తన కోణం. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇది 0 యాంగిల్ ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. నెక్స్ట్ రైట్ యాంగిల్ ఇక్కడ చూడండి, ఇలాగా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ 8 వరకు వస్తుందంటే 90 వరకు వస్తుంది అనమాట. ఇలాగా 90 degrees. దాని తర్వాత స్ట్రైట్ యాంగిల్ అంటే ఇక్కడ మనకు స్ట్రైట్గా ఉంటుందన్నమాట. అంటే ఇది ఆల్రెడీ ఇక్కడ మనకు చూడండి ఇవంతా కూడా క్రాస్ అవుతుంది అనమాట. 90 క్రాస్ అవుతుంది, ఇదంతా క్రాస్ ఎక్కడ వస్తుందంటే లాస్ట్కి ఇక్కడ కంప్లీట్గా 8 వరకు వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా ఇదంటే 180 స్ట్రైట్ యాంగిల్ మనకు స్ట్రైట్ లైన్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్ అంటే ఇక్కడ చూడండి అంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి కంప్లీట్గా సర్కిల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ యాంగిల్. నెక్స్ట్ 0 to 90 మధ్యలో అంటే ఇక్కడ చూడండి యాంగిల్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అంటే ఇక్కడ 90 కాకుండా అంటే 90 కాదనమాట, ఇక్కడ 0 to 90 మధ్యలో అనమాట. 90 కాదు 180 కాదు, ఇక్కడ ఈ నుంచి ఇటు వరకు అనమాట. అంటే 90 లోపల అనమాట. ఇది 90 అనుకుంటే ఇక్కడ 0కి 90కి మధ్యలో అనమాట. అంటే దీన్ని ఇక్కడ నుంచి ఎంత గ్యాప్ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అధిక కోణం అంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 90కి రాస్తుంది అనమాట. అంటే ఇది 90 అనుకుంటే 90 క్రాస్ అవుతుంది అనమాట. 90 క్రాస్ అవుతుంది అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, కానీ 90 దాటాలన్నమాట. ఇక్కడ ఇది కంప్లీట్గా ఇది మన కంప్లీట్గా 180 ఇది ఈ 90 ఇది ఇక్కడ వరకు 90 అనమాట. 90 దాటదు. 90 నుంచి 180 మధ్యలో అంటే ఇక్కడ నుంచి వీటి మధ్యలో ఎంత ఉండొచ్చు అనమాట. ఇక్కడ కంప్లీట్గా ఇది 180 కాకుండా ఈ యాంగిల్ అని రావచ్చు, ఇక్కడ ఎంత అని రావచ్చు. అంటే 90 అనేది దాటుతుంది అనమాట. నెక్స్ట్
పరావర్తనం లేదా అధికతర కోణం, దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఇది వచ్చేసి 180 క్రాస్ అవుతుంది అనమాట. ఇది 180 అనుకుంటే, స్ట్రైట్ వచ్చేసి 180 అనుకుంటే, ఇది 180 అనుకుంటే 180 క్రాస్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కాకుండా మనకు 180 అనేది క్రాస్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇది 0 యాంగిల్, ఇంకా స్టార్ట్ కాలేదు. రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. మరోసారి చూడండి ఇక్కడ ప్రారంభం కాలేదు, ఇక్కడ జస్ట్ 90 అనమాట. ఇక్కడ చూడండి ఇది కంప్లీట్గా హాఫ్ సర్కిల్ లాగా ఉందన్నమాట. మీకు 180 అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్ అనిపిస్తుంది, ఇలాగ ఉండొచ్చు, ఇలాగ ఉండొచ్చు. చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇలా క్రాస్ ఎలా ఉండొచ్చు, మీకు ఖచ్చితంగా హాఫ్ సర్కిల్ కంప్లీట్ కనిపిస్తుంది అనమాట. అదే కంప్లీట్ యాంగిల్ అంటే మీకు ఖచ్చితంగా కంప్లీట్ సర్కిల్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అక్యూట్ అంటే ఇక్కడ 90 కన్నా తక్కువ ఉంటుంది అనమాట. 90 కన్నా తక్కువ ఉంటుంది. రిఫ్లెక్స్ అంటే 90 దాడుతుంది అనమాట. అబ్డ్యూస్ అంటే 90 దాడుతుంది. రిఫ్లెక్స్ అంటే మాత్రం 180 క్రాస్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ మనకి క్రాస్ అవుతుంది. అంటే నియర్ చూడండి ఇక్కడ మనం ఈ సర్కిల్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇది మనకు కంప్లీట్గా టైప్స్ ఆఫ్ యాంగిల్స్. చూడండి మరొకసారి ఇక్కడ మనకు ఒకటే డయాగ్రామ్లో అన్ని టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి 0 యాంగిల్ వచ్చేసి శూన్యకోణం అంటాం, 90 వచ్చేసి లంబకోణం లేదా రైట్ యాంగిల్ అంటాం, 180 వచ్చేసి సరళ కోణం లేదా ఇంగ్లీష్లో స్ట్రైట్ యాంగిల్ అంటాం, 360 వచ్చేసి కంప్లీట్ యాంగిల్ లేదా సంపూర్ణ లేదా పరిపూర్ణ కోణం అంటాం, 0 నుంచి 90 మధ్యలో అల్పకోణం లేదా అక్యూట్ యాంగిల్, నెక్స్ట్ 90 నుంచి 180 మధ్యలో అధిక కోణం అంటాం, దీని ఇంగ్లీష్లో అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం, నెక్స్ట్ 180 నుంచి 360 మధ్యలో అధికతర లేదా పరావర్తన కోణం ఉంటాం, వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. షార్ట్ కట్ కూడా వచ్చేసి AORA అంటే ఇక్కడ అక్యూట్, అబ్ట్యూజ్, రిఫ్లెక్స్ అనమాట. ఇది కంప్లీట్గా మనకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ రాసే విధానం, అదేవిధంగా దీన్ని ఎలా చదువుతామని చెప్పేసి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఇక్కడ మనం దేన్ని మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ కోణాల రకాలు, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం. కోణాల రకాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కోణాల రకాలు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏదంటే, నెక్స్ట్ చూడండి, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 అవుతే, when we are added two angles sum is 90, then the angles are called complementary angles. అంటే ఏవైనా రెండు కోణాలని మనం యాడ్ చేసినప్పుడు, ఏవైనా 2 యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు 90 అవుతాయి. ఎంత కావాలి? 90 కావాలన్నమాట. ఎగ్జాంపుల్ దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే పూరక కోణాలు, లేదా తెలుగులో ఏమంటామంటే పూరక కోణాలు. ఏమంటాం? పూరక కోణాలు. ఇంగ్లీష్లో ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాంప్లిమెంటరీ ఎనీ 2 యాంగిల్స్ సమ్ ఈజ్ 90, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏవైనా రెండు కోణాలను మనం కలిపినప్పుడు 90 అవుతాయి, వాటిని మనం పూరక కోణాలు అంటాం. ఇంగ్లీష్లో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చూడండి, 80 తీసుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించిన పూరక కోణం ఏదంటే 10 అనమాట. చూడండి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 90 వస్తుందా? అదే 75 అనుకోండి, దీనికి యాడ్ చేస్తే ఎంత? ఇక్కడ 15 యాడ్ చేస్తే ఏమవుతున్నప్పుడు 90 అవుతుంది. చూడండి, అంటే ఏవైనా రెండు కోణాలు కలిపినప్పుడు, అంటే ఇక్కడ చూడండి 20 యొక్క పూరక కోణం ఏమవుతుందంటే 20కి ఏమవుతుందంటే అప్పుడు 70 అవుతుంది. 70కి ఏమవుతుంది? 20. అంటే ఇక్కడ తిరిగి మనకి ఇక్కడ 2 యాంగిల్స్ సమ్ 90 అవుతాయి, వాటిని మనం పూరక కోణాలు అంటాం. చూడండి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, రెండు పూరక కోణాలు సమానంగా ఉంటాయి, అవి ఏవంటే చూడండి 45 ఈ రెండు సమ్ చేసి ఎంత అంటే మనకు 90. 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వాట్ ఆర్ దే అన్నప్పుడు 45 అవుతుంది అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే
అంటే పూరక కోణాలు అంటే ఏంది అంటే ఏవైనా రెండు కోణాలు కలిపినప్పుడు 90 అవుతాయి. ఓన్లీ 2, నాట్ మోర్ దెన్ 2, నాట్ లెస్ దెన్ 2. అంటే ఏవైనా రెండు కోణాలు మాత్రమే యాడ్ చేసినప్పుడు 90 అవుతాయి. వాటిని మనం పూరక కోణాలు అంటాం. ఏవైనా 2 యాంగిల్స్ సమ్ చేస్తే అంటే ఏవైనా రెండు కోణాలని మనం కలిపినప్పుడు ఎంత రావాలి? 90 రావాలన్నమాట. ఎనీ 2 యాంగిల్స్ రెండే అనమాట. నెక్స్ట్ సంపూరక కోణాలు. సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం ఎనీ 2 యాంగిల్స్, ఏవైనా రెండు కోణాలు అనమాట. ఏవైనా రెండు కోణాలు మొత్తం ఎంత కావాలంటే 180 కావాలి. చూడండి, ఇక్కడ 2 యాంగిల్సే, ఇక్కడ కూడా 2 యాంగిల్స్, ఇక్కడ కూడా రెండు కోణాలు అనమాట. ఇక్కడ కోణం, ఇక్కడ రెండు కోణాలు మొత్తం ఎంత కావాలి? ఓన్లీ రెండే. రెండు కన్నా ఎక్కువ ఉండదు, రెండు కన్నా తక్కువ అనమాట. రెండు కోణాలు కలిపి 180 అవుతాయి. వాటిని మనం ఏమంటామంటే సంపూరక కోణాలు లేదా ఇంగ్లీష్లో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇస్తున్నట్టయితే 120 యొక్క సంపూర్ణ కోణం ఏదంటే సంపూర్ణ కోణం ఏదంటే 60 అనమాట. 60 యొక్క సంపూర్ణ కోణం అంటే 120 అనమాట. 10 యొక్క సంపూర్ణ కోణం అంటే ఏదంటే ఎంత అంటే చూడండి, ఎందుకంటే ఇక్కడ ఈ 2 యాంగిల్స్ కలిపితే ఎంత అవుతుంది మనకు? 180 అవుతుంది. నెక్స్ట్ 10 యొక్క సంపూర్ణ కోణం ఎంత అంటే మనకి ఏమవుతుంది అప్పుడు? 170 అవుతుంది. అంటే రెండు కలిపితే ఎంత మనకు? 180. చూడండి, ఇంకో క్వశ్చన్ ఇలా అడగవచ్చు. రెండు సంపూరక కోణాలు సమానంగా ఉంటాయి. ఆ కోణాలు ఏమంటే 90, 90 అనమాట. 90 + 90 ఈ రెండు కలిపితే ఎంత అంటే మనకు 180. ఖచ్చితంగా ఏవైనా రెండు కోణాల మొత్తం 180 అవుతే వాటిని మనం సంపూరక కోణాలు అంటాం. ఇంగ్లీష్లో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏవైనా 2 యాంగిల్స్ సమ్ చేస్తే 90 అవుతే వాటిని మనం పూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. పూరక కోణాలు, సంపూరక కోణాలు. ఇక్కడ రెండు కన్నా ఎక్కువ కోణాలు ఉండదు, రెండు కన్నా తక్కువ ఉండదు. ఏవైనా రెండు కోణాలు కలిపితే 90 కావాలి. ఏవైనా రెండు కోణాలు కలిపితే 180 కావాలి. చూడండి, ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ సంపూరక కోణాలు, పూరక కోణాలు, అంటే ఏవైనా 2 యాంగిల్స్ కలిపితే ఎంత? 90 అనమాట. కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ సంపూరక కోణాలు, అంటే ఏవైనా 2 యాంగిల్స్ కలిపితే మనకు ఆన్సర్ ఎంత రావాలి? 180 అనమాట. దాని తర్వాత వీటి తర్వాత మనకి ఇంకోటి అంటే ఆసన్న కోణాలు. ఆసన్న కోణాలు ఏమంటామంటే వీటిని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. మనం ఇంగ్లీష్లో ఏమంటాం? అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. చూడండి, అడ్జసెంట్ ఆసన్న కోణాలు అంటే ఏంటంటే ఇక్కడ ఏ కోణాలకైతే ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షం ఉంటుందో, ఉమ్మడి భుజం ఉండాలి, ఉమ్మడి శీర్షం ఉండాలి. అంటే కామన్ సైడ్ ఉండాలి, కామన్ సైడ్, అదేవిధంగా కామన్ వర్టెక్స్ ఉండాలి, కామన్ వర్టెక్స్. ఏ కోణాలకైతే ఉమ్మడి భుజం అంటే కామన్ సైడ్, కామన్ వర్టెక్స్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే ఆసన్న కోణాలు లేదా అడ్జసెంట్ యాంగిల్స్ అండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇమేజ్ తీసుకున్నట్టయితే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా ఒక యాంగిల్ ఉంది. చూడండి, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ అనమాట. మనకు 2 యాంగిల్స్ ఉన్నాయి, అవునా? సో ఇక్కడ ఇదొక యాంగిల్ అవుతుంది, ఇదొక యాంగిల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ఇక్కడ ఉమ్మడి భుజం మీద అంటే ఇదనమాట. ఉమ్మడి భుజం ఉంది, అదేవిధంగా వీటికి ఉమ్మడి శీర్షం ఉంది. చూడండి, ఈ యాంగిల్కైనా ఇదే ఉమ్మడి భుజం అవుతుంది, ఈ యాంగిల్కైనా ఇదే ఉమ్మడి భుజం అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్కైనా ఇదే ఉమ్మడి శీర్షం అవుతుంది. చూడండి, ఇది వర్టెక్స్ అనమాట, శీర్షం, ఇది సైడ్ అవుతుంది అనమాట, కామన్ సైడ్ అవుతుంది, ఇది కామన్ వర్టెక్స్ అవుతుంది.
కామన్ వర్టెక్స్ అంటే ఈ రెండు కోణాలు కూడా ఇదే ఉమ్మడి శీర్షం అవుతుంది. ఈ రెండు కోణాలు కూడా ఇది ఉమ్మడి భుజం అవుతుంది. ఇది ఉమ్మడి భుజం, ఇది ఉమ్మడి శీర్షం. అంటే ఏ రెండు కోణాలకైతే ఉమ్మడి భుజం ఉమ్మడి శీర్షం ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే ఆసన్న కోణాలు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆసన్న కోణాలు అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అయితే దీని ఒక డెఫినేషన్ అంటే వేటికైతే ఉమ్మడి భుజం ఉమ్మడి శీర్షం ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే ఆసన్న కోణాలు అంటాం. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఈ రెండు కోణం, ఇక్కడ ఒక కోణం ఉంది, ఇక్కడ ఒక కోణం ఉంది కాబట్టి ఈ కోణానికి ఉమ్మడి భుజం ఇదే అవుతుంది. ఈ కోణానికి కూడా ఉమ్మడి భుజం ఇదే అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఉమ్మడి భుజం. ఈ కోణానికి ఉమ్మడి శీర్షం ఈ డాట్ అవుతుంది, ఈ శీర్షం అవుతుంది. ఈ కోణానికి ఉమ్మడి శీర్షం ఇది అవుతుంది అనమాట. ఇక్కడ మన ఆసన్న కోణాలు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏదంటే ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. నెక్స్ట్ లీనియర్ పేర్, రేఖీయ ద్వయం. లేదంటే రేఖీయ ద్వయం. లీనియర్ పేర్. రేఖీయ ద్వయం ఏంటంటే చూడండి, ఏవైనా ఆసన్న కోణాల మొత్తం ఎంత కావాలంటే ఆసన్న కోణాల మొత్తం ఎంత కావాలంటే 180 అవుతే the adjacent angles if the adjacent angle sum is the 180, if the adjacent angles sum is equals to 180 అవుతే, అంటే ఏ రెండు ఆసన్న కోణాల మొత్తం 180 అవుతే, అంటే ఆసన్న కోణం మొత్తం ఎంత కావాలి 180 అవుతే వాటిని మనం ఏమంటామంటే రేఖీయ ద్వయం లేదా లీనియర్ పేర్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఆసన్న కోణాలు ఎట్లా అంటాం చూడండి. ఇక్కడ ఆసన్న కోణాలు అంటే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఒక కోణం ఉందా, అదేవిధంగా ఇక్కడ ఒక కోణం ఉందా, ఇదొక కోణం, అదేవిధంగా ఇదొక కోణం ఉంది కాబట్టి ఇక్కడ ఈ కోణానికైనా ఇదే ఉమ్మడి భుజం అవుతుంది, ఈ కోణానికైనా ఇదే ఉమ్మడి భుజం అవుతుంది. అయితే ఈ కోణానికి ఇక్కడ చూడండి ఉమ్మడి శీర్షం అంటే ఇదే కదా, ఈ కోణానికైనా ఉమ్మడి శీర్షం ఇదే, ఇది ఉమ్మడి భుజం, కామన్ సైడ్, ఇది కామన్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి కామన్ వర్టెక్స్, దీని ఏమంటే ఉమ్మడి శీర్షం అంటాం. అంటే ఇక్కడ ఈ రెండు కూడా ఆసన్న కోణాలు కాబట్టి ఆసన్న కోణాలు మొత్తం చూడండి ఎంత అవుతుంది. ఇక్కడ మన ఇక్కడ స్ట్రేట్ లైన్ ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మన హాఫ్ సర్కిల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది 120 అనుకుంటే ఇది ఏమవుతుంది అప్పుడు 60 అవుతుంది. అంటే రెండు కోణాల మొత్తం అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం 180 అవుతాయి. వాటిని మనం ఏమంటామంటే రేఖీయ ద్వయం లేదా లీనియర్ పేర్ అంటాం. ఈ రెండు ఆసన్న if the adjacent angles sum is 180, then the angles are called linear pair. ఇక్కడ మనకి ఇలా ఇమేజ్ ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు చూడండి. ఇక్కడ ఇలా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనకు ఎలా ఉంటుందంటే ఈ 2 యాంగిల్స్ సమ్ ఎంత కావాలంటే మనకు 180 కావాలి. సపోజ్ ఇది 100 అనుకుంటే ఇది 80 అవుతుంది. అంటే ఇమేజ్ ఎలా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా ఆసన్న కోణాలు అంటే అడ్జసెంట్ యాంగిల్స్ కావాలి. ఆ 2 యాంగిల్స్ సమ్ ఎంత కావాలంటే 180 కావాలి. ఏదైపోయిందంటే లీనియర్ పేర్ అయిపోయింది. లీనియర్ పేర్. రేఖీయ ద్వయం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదంటే చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ వచ్చేసి తిర్యగ్రేఖ, ట్రాన్స్వర్సల్.
దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే ట్రాన్స్వర్సల్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. చూడండి, తిర్యగ్రేఖ ట్రాన్స్వర్సల్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను రెండు ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు అనమాట. రెండు ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక రేఖ వచ్చేసి ఏం చేస్తుందంటే వేరు బిందువుల దగ్గర అనమాట, ఒకటే బిందువు కాకుండా వేరు బిందువుల దగ్గర ఇలాగా ఖండించుకుంటే చూడండి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక సరళ రేఖ వచ్చేసి వేరు బిందువు దగ్గర ఖండించుకుంటుంది అనమాట. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ with different points, then the line is called a line which intersects two or more lines. A line which intersects two or more lines with different points, then the line is called transversal. ఒక సరళ రేఖ వచ్చేసి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను వేరు బిందువుల దగ్గర ఖండించుకున్నట్టయితే, చూడండి ఒకటే బిందువా, లేదు వేరు బిందువుల దగ్గర అనమాట, వేరు బిందువుల దగ్గరగా ఇలా ఖండించుకున్నట్టయితే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సరళ రేఖ, రెండు ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ, అంటే 3 ఉండొచ్చు 4 కూడా ఉండొచ్చు అనమాట. ఇలాగా ఒక రేఖ వచ్చేసిందంటే ఖండించుకుంటుంది అనమాట. ఇలాగా ఈ రేఖని మనం ఏమంటామంటే దిస్ లైన్ ఇస్ కాల్డ్ వాట్? ట్రాన్స్వర్సల్ తిర్యగ్రేఖ. చూడండి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను ఒక రేఖ వచ్చేసి వేరు బిందువుల దగ్గర ఖండించుకున్నట్టయితే దాన్ని మనం ఈ ఖండించే రేఖని మనం ఏమంటామంటే తిర్యగ్రేఖల ట్రాన్స్వర్సల్ అంటాం. ఎ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ టూ ఆర్ మోర్ లైన్స్, దెన్ ద లైన్ ఇస్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. ఓకే, ఇక్కడ ఎ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ two or more lines with different points, then the line is called transversal. A line which intersects two or more lines with different points, చూడండి ఒకటే పాయింట్ లేదా వేరే పాయింట్ కదా ఇక్కడ, దెన్ ద లైన్ ఈజ్ కాల్డ్, అంటే ఈ లైన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్వర్సల్. అంటే ఒక సరళ రేఖ వచ్చేసి రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను వేరు బిందువుల్లో ఖండించుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఒక సరళ రేఖ, ఒక లైన్, ఒక సరళ రేఖ రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను వేరు బిందువుల దగ్గర ఖండించుకుంటే, వేరు బిందువుల దగ్గర ఖండించుకున్నట్లయితే ఆ రేఖను తిర్యగ్రేఖ అంటాం. ఒక సరళ రేఖ రెండు లేదా అంతకన్నా ఎక్కువ రేఖలను వేరు బిందువుల దగ్గర ఖండించుకున్నట్లయితే ఆ ఖండించే రేఖను మనం ఏమంటామంటే తిర్యగ్రేఖ అంటాం. సో ఈ లైన్ని మనం ఏమంటామంటే తిర్యగ్రేఖ అంటాం. అయితే ఈ తిర్యగ్రేఖ వచ్చేసి రెండు రేఖలు ఖండించినప్పుడు మనకు 8 కోణాలు ఫామ్ అవుతాయి అనమాట, 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ తిర్యగ్రేఖ రెండు రేఖలు ఖండించినప్పుడు 8 కోణాలు ఫామ్ అవుతాయి. అది కూడా సమాంతర రేఖలు ఖండించినప్పుడు, జాగ్రత్తనండి, అంటే ఒక తిర్యగ్రేఖ సమాంతర రేఖల్ని ఖండించినప్పుడు, ప్యారలల్ లైన్స్ని ఖండించినప్పుడు మనకి ఎన్ని కోణాలు ఫామ్ అవుతాయి అంటే 8 కోణాలు ఫామ్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 8 కోణాలు ఫామ్ అవుతాయి. అంటే చూడండి, ఇక్కడ ఇది M అనుకుందాం, ఇది N అనుకుందాం, ఇది L అనుకుందాం. L ఇస్ ద ట్రాన్స్వర్సల్. చూడండి,
కండిషన్ ఏంటంటే ఎం ఈజ్ ప్యారలల్ టు ఎన్. అంటే ఈ రెండు అంటే ఒక తిర్యక రేఖ ఎల్ ఈజ్ అ ట్రాన్స్వర్సల్. ఎల్ ఈజ్ అ ట్రాన్స్వర్సల్ తిర్యక రేఖ. అంటే ఈ తిర్యక రేఖ తీసుకున్నట్టయితే ఈ తిర్యక రేఖ అంటే రెండు సమాంతర రేఖలు. అంటే ఇక్కడ కండిషన్ అంటే ఇక్కడ తిర్యక రేఖ సమాంతర రేఖలను ఖండించినప్పుడు మనకు రెండు 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 సరళ రేఖలను అంటే ఇక్కడ రెండు రేఖలను ఇక్కడ ఒక తిర్యక రేఖ సమాంతర రేఖలను ఖండించినప్పుడు మనకు 8 కోణాలు ఏర్పడతాయి. కండిషన్ ఏంటంటే ఇక్కడ సమాంతర రేఖలను ఈ తిర్యక రేఖ ఖండించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, చాలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే ఫస్ట్ ఇక్కడ మనం కోణాల రకాల గురించి మాట్లాడుకున్నైతే ఇక్కడ దీంట్లో ఏ కోణాన్ని మనం ఏ విధంగా అంటామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అంతర కోణాలు, దీంట్లో రకాలు ఉంటాయి. అంతర కోణాలు, ఇంటీరియర్ యాంగిల్స్ ఏమంటే మనకి ఇక్కడ దీంట్లో చూడండి మొత్తం ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్ని ఇక్కడ అంటే వీటికి లోపల ఏమున్నాయంటే మనకు 4 కోణాలు ఉన్నాయి. చూడండి ఈ సమాంతర రేఖలకి మధ్యలో మనకు 4 కోణాలు ఉన్నాయి. ఇంటీరియర్ అంటే లోపల అనమాట. వీటికి లోపల అంటే 4 ఉన్నాయి. ఏమంటే యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 అంటే యాంగిల్ 3 అనమాట, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 అంటే ఈ సమాంతర రేఖలకి మధ్యలో ఉన్నాయి కాబట్టి వీటిని మనం అంతర కోణాలు అంటాం. నెక్స్ట్ వచ్చేసి బాహ్య కోణాలు, ఎక్స్టీరియర్ యాంగిల్స్, వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వీటికి ఏమంటే బయట ఏమంటే అంటే బయట ఏమున్నాయంటే ఈ సమాంతర రేఖల లోపల కాకుండా బయట ఏమున్నాయంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 7 అనమాట. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8 అంటే ఈ సమాంతర రేఖలు బయట ఏమన్నాయంటే ఇక్కడ 8, 7, 1, 1, 2 అనమాట. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు దీన్ని ఏమంటామంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ అంటే ఇక్కడ ఎదురెదురుగా ఉన్నాయంటే శీర్షానికి అభిముఖం అంటే చూడండి శీర్షం ఉంది కదా, దీనికి అభిముఖం ఏంటంటే మనకు పేర్స్ ఉంటాయి అన్నమాట. యాంగిల్ 1, యాంగిల్ 3 చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 3 తర్వాత యాంగిల్ 2 దీనికి శీర్షానికి అభిముఖంగా చూడండి, అభిముఖం అంటే ఎదురెదురుగా అనమాట. యాంగిల్ 4, యాంగిల్ 2, యాంగిల్ 2 జతలు అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ దీనికి 5కి ఎదురుగా ఏంటంటే 7 కాబట్టి యాంగిల్ 5, యాంగిల్ 7, యాంగిల్ 5, యాంగిల్ 7. నెక్స్ట్ యాంగిల్ 8కి ఏదంటే యాంగిల్ 6 అనమాట. యాంగిల్ 8కి యాంగిల్ 6. ఇవి శీర్షాభిముఖ కోణాలు 4 జతలు ఉన్నాయన్నమాట. చూడండి శీర్ష అంటే దీనికి ఇది శీర్షం అనుకుంటే శీర్షానికి ఎదురైంది ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 2 అనమాట. చూడండి ఇక్కడ 5కి ఎదురైంది, 5కి 7 కాబట్టి యాంగిల్ 5, యాంగిల్ 7. ఇక్కడ యాంగిల్ 8కి ఆపోజిట్ అంటే యాంగిల్ 6 అనమాట. నెక్స్ట్ ఏకాంతర కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడ అంటే ఏకాంతర కోణాలు అంటే లోపల అనమాట. ఒకటి స్కిప్ చేయాలి చూడండి, ఇక్కడ మనకు 3కి ఒకటి స్కిప్ చేస్తే ఏంటంటే 5 అనమాట. 3కి ఒకటి స్కిప్ చేస్తే ఇక్కడ అంటే లోపల ఎలా ఉండాలంటే ఇక్కడ మనకు ఎదురెదురుగా ఉండాలన్నమాట. లోపల ఎదురు చూడండి, ఇక్కడ 3కి ఎదురేదంటే మనకి ఇక్కడ 5 అంటే ఒకటి స్కిప్ చేయాలన్నమాట. 3, 4, 5 అంటే 3కి 5 అనమాట. యాంగిల్ 3, యాంగిల్ 5. లేకపోతే మీకు ఎలా గుడ్డిగా ఎలా చూడండి, ఇక్కడ మనకు లోపల ఎదురెదురు అనమాట. చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 5. నెక్స్ట్ యాంగిల్ 4 అనుకుంటే యాంగిల్ 6 అనమాట. ఏకాంతర కోణాలు యాంగిల్ 4, యాంగిల్ 6.
ఏకాంతర కోణం అంటే అంతర్ అంటే లోపల కాబట్టి ఏకాంతర అంటే ఒకటి స్కిప్ చేయాలి మరి 3కి స్కిప్ చేస్తే ఎంత 4 త్రీ స్కిప్ చేస్తే 4ని స్కిప్ చేస్తే ఎంత 5 అంటే 3 5 4 6 అంటే లేకపోతే నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లోపల ఎదురెదురుగా అనమాట లోపల ఎదురెదురుగా ఉంటే వాటిని మనం లోపల ఎదురెదురు ఉంటే మనం ఏకాంతర కోణాలు లేదా ఆల్టర్నేట్ ఇంటర్ యాంగిల్స్ అంటాం. ఆల్టర్నేట్ నెక్స్ట్ ఏక బాహ్య కోణాలు alternate exterior angles చూడండి. ఆల్టర్నేట్ ఇక్కడ బయట ఎదురుండి ఇక్కడ చూడండి 1 7 1కి 7 2కి 8 అనమాట 1 7 2 8 యాంగిల్ 1 యాంగిల్ 7 యాంగిల్ 2 యాంగిల్ 8 ఇవి 4 జతలు ఉన్నాయి, ఇవి కూడా 4 జతలు అనమాట. చూడండి అంతర కోణాలు, బాహ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు 4 జతలు అనమాట ఇవి. నెక్స్ట్ ఏకాంతర కోణాలు 2 జతలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు. దాని తర్వాత ఇంకోటిది అంటే అంతర కోణాలు తిర్యగ్రేఖ ఉపయోగం. అంతర కోణాలు తిర్యగ్రేఖకు ఉపయోగం. తిర్యగ్రేఖకు ఒక నిమిషం ఇది కాకుండా సాదృశ్య కోణాలు కరెస్పాండింగ్ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి ఆల్టర్నేట్ ఏకాంతర కోణాలు వచ్చేసి అంటే యాంగిల్ 3 యాంగిల్ 5 నెక్స్ట్ యాంగిల్ 4 యాంగిల్ 6. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏక బాహ్య కోణాలు వచ్చేసి 1 7 2 8. దాని తర్వాత సాదృశ్య కోణాలు చాలా ఇంపార్టెంట్. సాదృశ్య కోణాలు దీన్ని మనం ఏమంటాం అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? కరెస్పాండింగ్ యాంగిల్స్. ఎగ్జాంపుల్ ఏదంటే ఇక్కడ అంటే దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని కట్ చేసినప్పుడు దీనికి ఏది మ్యాచ్ అవుతుంది అంటే ఇక్కడ 1కి 5 2కి 6. చూడండి ఇక్కడ పై దానికి అనమాట. ఇక్కడ దీన్ని తీసుకుపోయి ఇక్కడ ఓవర్లాప్ చేస్తే ఈ యాంగిల్ని యాసిస్గా ఈ ఇమేజ్ని ఓవర్లాప్ చేస్తే దేనికి ఏది మ్యాచ్ అంటే 1కి 5 2కి 6 4కి 8 అంటే పై దానికి అనమాట. ఈ సైడ్ ఇటు సైడ్ అనమాట. ఈ 4కి ఈ కింద అనమాట. అంటే ఈ కింది అనమాట. అంటే ఈ సర్కిల్ని యాసిస్గా మనం దీనిపైన ఓవర్లాప్ చేసినప్పుడు ఈ సర్కిల్ని మనం యాసిస్కి వచ్చి మనం ఇక్కడ ఓవర్లాప్ చేసినప్పుడు దేనికి ఏది మ్యాచ్ అవుతుందంటే 1కి 5 మ్యాచ్ అవుతుంది, 2కి 6 మ్యాచ్ అవుతుంది, 4కి 8 మ్యాచ్ అవుతుంది, 3కి 7 మ్యాచ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ సర్కిల్ని యాసిస్గా మనం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే ఓవర్లాప్ చేసినట్టయితే దేనికి ఏది మ్యాచ్ అవుతుందంటే 1కి 5 2కి 6 4కి 8 3కి 7. అంటే వీటిని ఏమంటామంటే ఈ పేర్స్ని మనం సాదృశ్య కోణాలు అంటాం. అంటే యాసిస్గా ఈ సర్కిల్ని మనం దీనిపైన ఓవర్లాప్ చేసినప్పుడు దేనికి ఏది మ్యాచ్ అవుతుందంటే 1కి 5 2కి 6 4కి 8 3కి 7. అంటే వీటిని ఏమంటాం మనం ఈ పేర్స్ మనం ఏమంటే సాదృశ్య కోణాలు ఇంగ్లీష్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. చూడండి మీరు కూడా 4 పేర్స్ 1కి 5 యాంగిల్ 1 యాంగిల్ 5 యాంగిల్ 2 యాంగిల్ 6 నెక్స్ట్ యాంగిల్ 4 యాంగిల్ 8 యాంగిల్ 3 యాంగిల్ 7. వీటిని మనం ఏమంటామంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం, సాదృశ్య కోణాలు అంటాం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఏ కోణాలు ఏమంటామని చెప్పిస్తారు. తర్వాత అంతర కోణాలు తిర్యగ్రేఖ ఒకే వైపు అనమాట. అంతర కోణాలు తిర్యగ్రేఖకు
ఒకే వైపున కోణాలు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఒకే వైపు ఉన్న కోణాలు ఏవంటే ఇంటీరియర్ యాంగిల్స్ of the same side of the transversal లాస్ట్ ఇంకో పాయింట్ ఏదంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్. బాహ్య కోణాలు తిర్యగ్రేఖకు ఒకే వైపున్న కోణాలు. Exterior angles of the same side of the transversal ఇక్కడ ఈ 2 యాంగిల్స్ గురించి తెలుసుకుంటే మనకు ఈ దీంట్లో టైప్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఒక్కసారి చూసుకున్నట్టయితే అంతరకోణాలు తిర్యగ్రేఖ ఒకే వైపున కోణాలు ఏమంటే చూడండి, ఇక్కడ చూడండి, ఇది తిర్యగ్రేఖ అనుకుంటే ఇక్కడ ఓకే అంతర్కోణాలు అంటే ఇక్కడ ఈ తిర్యగ్రేఖకు అంటే ఇక్కడ ఈ లైన్ సమాంతర రేఖలకు మధ్యలో ఉన్న వాటిని అంతర్కోణాలు అంటాం. ఈ తిర్యగ్రేఖకు బయట ఉన్న వాటిని మనం బాహ్య కోణాలు అంటాం. ఇక్కడ అంతర్కోణాలు తిర్యగ్రేఖ ఒకే వైపు అంటే ఏమున్నాయి, ఇక్కడ ఈ తిర్యగ్రేఖ అనుకుంటే దీనికి ఒకటే సైడ్లో ఏమున్నాయంటే 3, 6 ఒకటే వైపు ఉండాలన్నమాట. రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటే వైపు తిరగరే ఒకటే అంటే యాంగిల్ 3, యాంగిల్ 6 అనమాట. యాంగిల్ 3, యాంగిల్ 6. చూడండి, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 4, యాంగిల్ 5 అంటే ఇవి తిరగరేఖ ఒకే వైపు ఉన్నాయి. రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే చూడండి. అంతరకోణాలు తిరగరేఖ ఒకే వైపు యాంగిల్ 3, యాంగిల్ 6. ఇక్కడ యాంగిల్ 4, యాంగిల్ 5 2 పాయింట్స్. చూడండి, బాహ్య కోణాలు తిరగరేఖ ఒకే వైపు అంటే చూడండి బాహ్య కోణాలు అంటే ఇక్కడ ఏ ఉన్నాయి 1, 2, 8, 7 కదా. ఇవి తిరగరేఖ బయట వైపు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవి మనం బాహ్య కోణాలు అంటాం. అయితే చూసుకున్నట్టయితే యాంగిల్ 2, యాంగిల్ 7 చూడండి, తిరగరేఖ ఒకే వైపు బాహ్య కోణాలు అంటే యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 2, యాంగిల్ 7. ఇక్కడ చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 8 అనమాట. తిరగరేఖ ఒకే వైపు బాహ్యంగా ఏమన్నా అంటే యాంగిల్ 1, యాంగిల్ 8, యాంగిల్ 1, యాంగిల్ 8, యాంగిల్ 1, యాంగిల్ 8. ఇది కంప్లీట్గా మనకు ఈ కోణాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫర్దర్గా హయ్యర్ క్లాస్లో కూడా 8th, 9th, 10thలో కూడా మనకు ఈ ట్రాన్స్వర్సల్ 9th క్లాస్లో సపరేట్గా ఈ టాపిక్ పైన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనకు కోణాల రకాలన్నమాట. ఒక తిర్యగ్రేఖ 2 సమాంతర రేఖలను ఖండించినప్పుడు మనకు 8 కోణాలు అంటే ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే 8 రకాల కోణాలు ఏర్పడతాయి అన్నమాట. వాటి గురించి మనం కంప్లీట్గా ఈ కోణాల పైన అవగాహన ఉండాలి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ తిర్యగ్రేఖ సమాంతర రేఖలు ఖండించినప్పుడు చూడండి, జాగ్రత్తనండి, ఏ సమానంగా ఉంటాయంటే సమానంగా ఉండే సందర్భాలు సంపూరకాలు అయ్యే సందర్భాలు అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యే సందర్భాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యే సందర్భాలు అన్నమాట. జాగ్రత్త, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఒక తిర్యగ్రేఖ వచ్చేసి తిర్యగ్రేఖ 2 సమాంతర రేఖలను ఖండించినప్పుడు మనకు సమానంగా అయ్యే సందర్భాలు 4 సందర్భాలు ఉంటాయి. సంపూరకాల అయ్యే సందర్భాలు 2 సందర్భాలు ఉంటాయి. జాగ్రత్తనండి, సమానంగా అయ్యే సందర్భాలు ఎక్కడంటే ఏకాంతర కోణాలు సమానం, ఏకాంతర కోణాలు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ సమానం. నెక్స్ట్ ఏక బాహ్య కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ సమానం. నెక్స్ట్ శీర్షాభిముఖ కోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. నెక్స్ట్
సాదృశ్య కోణాలు సమానం. సాదృశ్య కోణాలు దీన్ని ఏమంటామంటే మనం కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఈ 4 సందర్భాల్లో సమానంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదంటే ఇక్కడ చూడండి, ఎప్పుడు సంపూరకాలత అంటే 2 సందర్భాల సంపూరకాలత. ఇక్కడ ఏదంటే తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సమానం. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు exterior angles of the same side of the transversal. ఇది 180 అనమాట. సప్లిమెంట్ అంటే ఎంత? 180. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్లా ఎగ్జాంపుల్ ఏదంటే ఇమేజ్తో సహా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏకాంతర కోణాల సమానం ఎలా అంటే ఏకాంతర కోణాలు ఏమంటే ఇక్కడ ఏకాంతర కోణాలు ఇక్కడ ట్రాన్స్ఫర్సల్ తీసుకున్నట్టయితే చూడండి, ఏకాంతర కోణాలు తీసుకున్నట్టయితే ఏదంటే ఇక్కడ మనకు ఏకాంతర కోణాలు ఏదంటే ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 3, 5, 4, 6. చూడండి ఇక్కడ 3, 5 ఇలా ఇవన్నమాట. ఇది ఒక పేరు. అంటే ఇక్కడ 60 అవుతాయి, ఇది కూడా ఏమవుతుంది? 60 అవుతుంది. చూడండి ఇంకొక పేరు అంటే ఇక్కడ ఇది 70 అవుతాయి, ఇది కూడా 70 అవుతుంది. అంటే ఇక్కడ ఏకాంతర కోణం. సపోజ్ ఇక్కడ ఎక్స్ ఇచ్చి ఇక్కడ 70 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది సపోజ్ ఎగ్జామ్లో మనకి ఎలా పడుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇది 45 అని అడుగుతుంటండి. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది కూడా 45 అవుతుంది. ఎందుకంటే తిర్యగ్రేఖకు ఇవి సమాంతర రేఖలు ఉన్నాయనుకోండి, మనకు తిర్యగ్రేఖకు అంటే ఏకాంతర కోణాలు సమానం అనమాట. అదేవిధంగా చూడండి ఇక్కడ 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. 70 అవుతుంది, ఇది కూడా 70 అవుతుంది. మనకి ఎలా పడుతుందంటే ఎగ్జామ్లో ఎక్స్ కానీ ఇక్కడ వై కానీ అడగొచ్చు. వాట్ ఈస్ ద వై వాల్యూ అని అడగచ్చు. కాబట్టి 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏకాంతర కోణాలు సమానం. అదేవిధంగా ఏకబాహ్య కోణాలు సమానం. ఏకబాహ్య కోణాలు అంటే ఏకాంతర కోణం. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఏకాంతర కోణాలు. ఇప్పుడు ఏకబాహ్య కోణాలు అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇమేజ్ డ్రా చేసినట్టయితే ఇక్కడ ఇది 60 అవుతే వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ అంటాడు అనమాట. ఇది 60 అవుతే ఇది కూడా ఏమవుతుంది? ఇక్కడ 60 అవుతుంది. చూడండి ఇది 20 అయింది అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? 20 అవుతుంది. ఇక్కడ వాట్ ఈస్ ద వై వాల్యూ అంటుంది ఇక్కడ. అంటే ఏకబాహ్య కోణాలు అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా మనకు సమానమే అనమాట. చూడండి ఏకాంతర కోణాలు కూడా సమానమే. ఏకాంతర కోణాలు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎగ్జాంపుల్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ తిర్యగ్రేఖ అన్నప్పుడు తిర్యగ్రేఖ చూడండి, ఇక్కడ ఇది మనం ఇక్కడ స్కిప్ చేసుకుంటే లోపల ఎదురెదురు ఉండాలన్నమాట. ఇక్కడ మనం బయట ఎదురెదురు ఉండాలి. బయట ఎదురెదురు ఉంటే మనం ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏకబాహ్య కోణాలు. లోపల ఎదురెదురు ఉంటే మనం ఏమంటామంటే ఏకాంతర కోణాలు లేదా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. ఈ 2 అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఇంకోటి అంటే శీర్షాభిముఖ కోణాలు సమానం. శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎగ్జాంపుల్
చూడండి, సపోజ్ ఇక్కడ 60 అవుతే ఇది కూడా 60. ఇక్కడ చూడండి, ఇది 70 అవుతే వాట్ ఇస్ ఎక్స్ వాల్యూ అంటే ఇది కూడా ఏమవుతుంది, 70 అవుతుంది. ఇది 30 అవుతే ఎక్స్ వాల్యూ ఇది కూడా ఏమవుతుంది, 30 అవుతుంది. అంటే శీర్షానికి అభిముఖం కోణాలు కూడా సమానం. ఇది 30 అవుతే ఇది కూడా 30 అవుతుంది, 70 అవుతుంది, 60 అవుతే 60 అవుతుంది అనమాట. శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఏమవుతుందంటే ఈక్వల్ అనమాట. చూడండి, ఏకాంతర కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం. శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ సమానం. సమానంగా ఉండే సందర్భాలు 4 సందర్భాలు ఉంటాయి. మన ఒక తిర్యక రేఖ 2 సమాంతర రేఖలు ఖండించినప్పుడు సమానమయ్యే సందర్భాలు 4 సందర్భాలు ఉంటాయి. 180 అంటే 180 అయ్యే సందర్భాలు, సంపూరకాలు అయ్యే సందర్భాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యే సందర్భాలు 2 ఉంటాయి అన్నమాట. ఇంకోటి అయితే ఇక్కడ చూడండి, మనం ఈ 3 డిస్కస్ చేసాం. నెక్స్ట్ సాదృశ్య కోణాలు సమానం. సాదృశ్య కోణాలు కూడా సమానం. సాదృశ్య కోణాలు దీన్ని ఏమంటాం అంటే మనం కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. చూడండి, కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే చూడండి, ఇంతకుముందు డిస్కస్ చేస్తే మనం ఈ కంప్లీట్ సర్కిల్ మనం దీనిపైన ఈ సర్కిల్ పైన ఓవర్లాప్ చేసినప్పుడు దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అంటే 1కి 5, 2కి 6, 4కి 8, 3కి 7 మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మరొకసారి ఇక్కడ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే సాదృశ్య కోణాలు అంటే ఈ కంప్లీట్ సర్కిల్ మనం ఇక్కడ ఓవర్లాప్ చేసినప్పుడు చూడండి దేనికి ఏది మ్యాచ్ అవుతుంది అంటే 1కి 5, 2కి 6, 4కి 8, 3కి 7 మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సాదృశ్య కోణాలు కూడా సమానం. ఎగ్జాంపుల్ ఏమంటే ఇలా అడుగుతారు అనమాట. సపోజ్ ఇక్కడ ఇది 100 అయింది అనుకోండి, వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ అంటాడు. లేదా సపోజ్ ఇది 8 అయింది అనుకోండి, వాట్ ఈజ్ ద వై వాల్యూ అంటాడు. ఇది 16 అనుకోండి, వాట్ ఈజ్ ద ఎం వాల్యూ అంటాడు. ఇక్కడ 30 అని అనుకోండి, ఇది ఏమవుతుంటాడు అనమాట, ఎన్ వాల్యూ. అంటే ఇక్కడ చూడండి, ఇది 100 అవుతే ఇది కూడా 100 అవుతుంది. ఇది 100 అవుతే ఇక్కడ కూడా ఇది 100. ఇది 8 అవుతే ఇది కూడా 80. ఇది 60 అవుతే ఇది కూడా 60. ఇది 30 అవుతే ఇది కూడా 30. ఎందుకంటే ఇక్కడ మనకు సాదృశ్య కోణాలు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సాదృశ్య కోణాలు అనేవి కూడా మనకు 4 పేర్స్ ఉంటాయి అనమాట. చాలా ఇంపార్టెంట్. కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఒక తిర్యక రేఖ సమాంతర రేఖ ఖండించినప్పుడు సాదృశ్య కోణాలు కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ చూసుకోండి. సాదృశ్య కోణాలు చూడండి, పైదానికి పైది మ్యాచ్ అవుతుంది, ఇక్కడ కిందానికి కింది అనమాట, ఇక్కడ ఇటు సైడ్ అనమాట, పైది అనమాట. ఇది సాదృశ్య కోణాలు సమానం. నెక్స్ట్ ఎప్పుడు సంపూరక, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ ఆఫ్ ది సేమ్ సైడ్ of the transversal or supplementary. అంటే 180 అనమాట. చూడండి, తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న అంతర కోణాలు సంపూరకాలు. అంతర కోణాలు సంపూరకాలు. తర్వాత బాహ్య కోణాలు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ కానీ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ద సేమ్ సైడ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ. ఒకే వైపు అంతర కోణాలు కావచ్చు, ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కూడా ఏమవుతాయంటే సంపూరకాలు అవుతాయి. అంటే 180 అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఇది తిర్యక రేఖ అనుకుంటే చూడండి, ఇక్కడ ఒకే వైపు కోణాలు కాబట్టి ఇది 100 అనుకుంటే
ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటాడు. లేదా ఇది 80 ఇది 60 అవుతే వై వాల్యూ ఎంత అంటాడు అనమాట. చూడండి, ఇది 60 అవుతే వై వాల్యూ ఎంత అంటారు అనమాట. లేదా చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇవి అంతర్కోణాలు చూడండి, తిర్యకరేఖకు ఒకే వైపు ఉన్నాయి, ఉంటే రైట్ సైడ్ ఉన్నాయి, ఉంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే మనకి ఎంత కావాలి, 180 కావాలన్నమాట. ఎంత కావాలి, తిర్యకరేఖ ఒకే వైపు ఉన్న వాటిని తిర్యకరేఖ ఒకే వైపు అంతర్కోణాలు కానీ ఒకే వైపు బాహ్య కోణాలు కానీ. చూడండి, ఇప్పుడు మనం బాహ్యంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మనం 130 అనుకుంటే వై వాల్యూ ఏమవుతుంది. ఇక్కడ 45 అనుకుంటే ఇక్కడ ఎం వాల్యూ ఏమవుతుంది. చూడండి, తిర్యకరేఖకు ఒకే వైపు అంతర్కోణాలు కానీ అంటే ఉంటే రైట్ సైడ్ కానీ, అంటే తిర్యకరేఖ ఒకే వైపు అనమాట. ఒకే వైపు అంటే ఉంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఇక్కడ చూడండి, రైట్లో మనకు రెండు ఒకటే వైపు ఉన్నాయి కదా. ఈ రెండు కోణాలు కలిపితే ఎంత అంటే మనకు 180 కాబట్టి, అంటే సంపూరకాలు సప్లిమెంటరీ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 80 అవుతుంది. ఎందుకంటే 100 + 80 ఏమవుతుందంటే 180. ఇక్కడ చూడండి, ఇక్కడ 31 చూడండి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది కూడా ఒకటి వైపు కాబట్టి అంతర్కోణాలు కాబట్టి ఇక్కడ 60 అవుతే ఇది ఏమవుతుందంటే y = 60. అంటే ఇక్కడ ఏమవుతుందంటే y = ఏమవుతుందంటే 120 అవుతుంది. రెండు కలిపితే ఎంత మనకు 180. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు బాహ్యంగా ఇక్కడ 130 అనుకుంటే ఇక్కడ ఏమవుతుంటే ఇది 50 అవుతుంది. y = ఏమవుతుందంటే 50. ఇది 130 అవుతే ఇక్కడ ఏమవుతుంది 130 + 50 ఎంత అంటే మనకు 180. అంటే y = ఏమవుతుందంటే 50 అవుతుంది. ఇక్కడ ఇది 45 అనుకుంటే ఎం వాల్యూ ఏమవుతుంటే 45 అంటే ఏమవుతుంటే ఇక్కడ మనకు 135. ఎంత 135 అంటే 135 + 45 ఎంత అంటే 180. ఇది కంప్లీట్గా తిర్యకరేఖకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి దీంట్లో ఏ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్లో మనం ఏం మాట్లాడుకున్నామంటే కంప్లీట్గా జామెట్రీలో వచ్చేసి ఇది తిర్యకరేఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో ఏ కోణాలు ఏమంటాం, అంతర్కోణాలు, బాహ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు, ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, సాదృశ్య కోణాలు, అంతర్కోణాలు, తిర్యకరేఖ ఒకే వైపున కోణాలు, తర్వాత బాహ్య కోణాలు, తిర్యకరేఖ ఒకే వైపున కోణాలు. చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, alternate interior angles, alternate exterior angles, corresponding angles, interior angles of the same side of the transversal, exterior angles of the same side of the transversal. అంటే ఎప్పుడు సమానంగా ఉంటాయి, ఎప్పుడు 180 అవుతాయి అనమాట. అంటే సమానంగా ఉన్న సందర్భాలు 4 సందర్భాలు, 180 సందర్భాలు అంటే సంపూరకాల అంటే ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యే సందర్భాలు 2 సందర్భాలు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, మనకు హయ్యర్ క్లాస్లో కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ కోణాలు ఏమంటుంది అంటే చూడండి, తిర్యకరేఖ లోపల ఉంటే అంతర్కోణాలు, తిర్యకరేఖ బయట ఉంటే బాహ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు అంటే శీర్షానికి అభిముఖ కోణాలు, తర్వాత ఏకాంతర కోణాలు అంటే కూడా స్కిప్ చేయాలంటే 3కి అంటే 3కి లోపల ఏకాంతర కోణం అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల ఎదురెదురు ఉండాలి. మనకు ఏక బాహ్య కోణాలు అంటే బయట ఎదురుగా ఉండాలి. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే దేనికి ఏది మ్యాచ్ని చూసుకోవాలి. తర్వాత తిర్యకరేఖ ఒకే వైపు ఉన్న కోణాలు అంతర్కోణాలు కానీ ఒకే వైపు ఉన్న బాహ్య కోణాలు కానీ చూసుకోవాలన్నమాట. చూసుకోండి, ఏకాంతర కోణాలు సమానం, ఏక బాహ్య కోణాలు సమానం, శీర్షాభిముఖ కోణాలు సమానం, సాదృశ్య కోణాలు సమానం. Alternate interior angles equals alternate exterior angles equal, vertical opposite angles equal, corresponding angles equal. అదే విధంగా alternate interior angles of the same side of the interior angles of the same side of the transversal or supplementary, exterior angles of the same side of the transversal supplementary. అంటే ఈ రెండు కలిపి ఎంత అంటే మనకు 180. ఇక్కడ ఈక్వల్ అనమాట. ఈ 4 సందర్భాలు ఈక్వల్, 2 సందర్భాల్లో 180గా మారుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకు తిర్యకరేఖకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. చూడండి, మరొకసారి రేఖాగణితం గురించి మనకు ఓవరాల్గా ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేసామంటే మేజర్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చేసి బిందు అంటే ఏంది, సరళరేఖ అంటే ఏంది, కిరణం అంటే ఏంది, రేఖాఖండం అంటే పాయింట్, లైన్, రే, లైన్ సెగ్మెంట్, సమాంతర రేఖలు, ఖండన రేఖలు, లంబ రేఖలు, మిళిత రేఖలు, యాంగిల్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏది, పూరకోణం, రెండు యాంగిల్స్ సమ్ చేస్తే 190 అవుతే పూరకోణాలు అంటాం, 2 యాంగిల్స్ సమ్ చేస్తే 180 అవుతే సంపూరక కోణాలు అంటాం. ఆసన కోణాలు అంటే వాటికి ఉమ్మడి భుజం, ఉమ్మడి శీర్షం ఉన్నట్టయితే కామన్ సైడ్, కామన్ వర్టెక్స్ ఉంటే వాటిని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ లీనియర్ పేర్ అంటే రేఖేద్వయం అంటే ఏ ఆసన్న కోణాలు మొత్తం 180 అవుతుంది వాటిని మనం లీనియర్ పేర్ అంటాం. మరొకసారి చూసుకున్నట్టయితే
బిందు అన్న పాయింట్ అన్న ఒకటే. మన రేఖాగణితం బిందుతో ప్రారంభమవుతుంది. ఇక్కడ రేఖాగణితం పితామహ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటే యూక్లిడ్. సరళరేఖ వచ్చేసి మనం దాన్ని కొలవలేము. కిరణాన్ని కూడా సరళరేఖను మనం లైన్ అంటాం, లైన్ని కొలవలేము. కిరణాన్ని రే అంటాం, రేని కూడా మనం మెజర్ చేయలేము. కానీ దీనికి తొలి బిందు ఉంటుంది. రేఖాఖండం వచ్చేసి మనకు లైన్ సెగ్మెంట్ అంటాం. దీనికి 2 అంత్య బిందులు ఉంటాయి కాబట్టి తొలి బిందు ఉంటుంది కాబట్టి దీన్ని మనం కొలవచ్చు. సమాంతర రేఖలు అంటే ఏ రేఖలు అయితే మనం కలుసుకో వాటిని మనం సమాంతర రేఖలు అంటాం, ప్యారలైన్స్ అంటాం. ఖండన రేఖలు వచ్చేసి ఏవైనా ఒక 2 రేఖలు వచ్చేసి ఒక బిందు దగ్గర ఖండించుకుంటే మనం ఖండన రేఖలు లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. లంబ రేఖలు వచ్చేసిందంటే మనకు ఆ రేఖలు వచ్చేసి 90 degreesతో మీట్ అవుతాయి. 90 degreesతో మీట్ వాటిని లంబ రేఖ లేదా పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. చూడండి, ఇది వచ్చేసి ప్యారలల్ సింబల్, సమాంతర రేఖ సింబల్. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ సింబల్, ఇది వచ్చేసి యాంగిల్ సింబల్. నెక్స్ట్ యాంగిల్ అంటే ఏంది? యాంగిల్ టైప్స్ ఏమంటే యాంగిల్స్ పార్ట్స్ ఏముంటాయి? శీర్షము, భుజాలు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ యాంగిల్స్, కోణాల రకాలు. పూర్వకోణం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ 2 యాంగిల్స్ 90 అనమాట. నెక్స్ట్ సంపూర్ణ కోణాలు 2 యాంగిల్స్ ఎంత 180 కావాలి. సప్లిమెంటరీ యాంగిల్స్, ఆసన కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్. తర్వాత ఆసన కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంది? వాటికి కామన్ సైడ్ ఉండాలి, కామన్ వర్టెక్స్ ఉండాలన్నమాట. ఉమ్మడి భుజం, ఉమ్మడి శీర్షం ఉండాలి. నెక్స్ట్ లీనియర్ పేర్ అంటే రేఖేద్వం అంటే ఇక్కడ ఆ ఆసన కోణాలు 180గా మారితే వాటిని మనం ఆసన కోణాలు అంటాం. దాని తర్వాత తిర్యక రేఖ అనమాట. ఇది మన కంప్లీట్లో జామెట్రీలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.